సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రతి చోట దీని వెనకాల సీక్రెట్ మా ఆచార్యులే చెప్పారు. ఆయన చేతిలో ఒక చిన్న దుందుబులాగా ఉండేదన్నమాట. దాన్ని అలా వాయిస్తూ ఆ రకంగా ఈ ఉద్యమానికి కొన్ని బీజాలు పడ్డాయి. భగవద్గీతను అంటేనే కృష్ణతత్వం. అతి ఎత్తైనటువంటి హెరిటేజ్ టవర్ ని కూడా మీరు కట్టబోతున్నారు. అంటే ఇక్కడ టార్గెట్లు అనేవి ఉన్నాయి, కానీ దేవుడు పెద్ద టవర్లో ఉండాలని చెప్పి 430 feet అది విధంగా ఈ దేవస్థానం కట్టబోతున్నాం. మీరు ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకొని ఇప్పటికి 28 ఏళ్ళు అవుతోంది. ఎప్పుడైనా ఇలా కాకుండా ఉంటే ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు, అనిపించలేదు. ఎందుకంటే అది కృష్ణుడు సంస్థ ద్వారా సమాజ సేవ కార్యక్రమం పరివర్తన. మీరు ఆ కాలంలో ఒకవేళ అమెరికాకే కనుక వెళ్ళి ఉంటే, ప్రమోషన్ స్వీకరించి ఉంటే, ఆ తర్వాత CEO అయి ఉంటే కోట్లాది రూపాయలు ఇప్పటికీ వచ్చేవి. అదింటిది ఎప్పుడైనా ఏ క్షణంలో ఏ కళలో అయినా? రీసెంట్గా ఎలాన్ మస్క్ నెంబర్ 1 బిలియనీర్, ఆయన ఒక ట్విట్టర్ పెట్టాడు. ఆయన పర్సనల్గా మెసేజ్ పెట్టాడు, నేను ప్రతిరోజు కూడా డిప్రెషన్ కోసం టాబ్లెట్ తీసుకుంటున్నాను అని పెట్టాడు మెసేజ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భగవంతుడి స్వభావాన్ని వివరించడానికి, భక్తులు ఏం చేయాలో తెలియజేయడానికి, హిందూ ధర్మ వ్యాప్తికి మన దగ్గర ఇప్పటిదాకా ఎన్నో భక్తి ఉద్యమాలు వచ్చాయి. అందులోనూ ప్రధానంగా మానవ సేవే మాధవ సేవ అనేది కేవలం నినాదంగా మాత్రమే కాకుండా వ్యాప్తి చెందించడంతో పాటుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్లతో కూడా మానవ సేవ చేయిస్తూ మాధవ సేవ చేయించాలి. అండ్ నవవిధ భక్తి మార్గాల్లో ఉన్నటువంటి సంకీర్తననే ప్రధానంగా ఏర్పడినటువంటి హరే కృష్ణ మూవ్మెంట్, ఇస్కాన్. ప్రస్తుతం మనమున్నాము బంజారా హిల్స్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్లో. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అధ్యక్షులు, అలాగే అక్షయ పాత్ర ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్య గౌర చంద్రదాస ప్రభుజీ మనతో పాటుగా ఉన్నారు. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? నేను సత్య గౌర చంద్రదాస ప్రభుజీ అన్నాను. ఇక్కడికి రాగానే కృష్ణుడికి మీరు సేవ చేస్తున్నారా, లేకుంటే కృష్ణుడికి సంబంధించి మీరు ఏ తత్వంలో ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక పేరు పెడతారు. అంతకు ముందు ఉండే పేరు అంతా పోతుంది. టక్కున ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చెందించడంలో భాగంగా మీకు ఒక పేరు తర్వాత ప్రభుజీ అనేది ఉంటుంది. అంతకు ముందు ఉన్నటువంటి మీరు ఐఐటి టు ఇస్కాన్ అనేదే అతి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. ఐఐటి చేసినప్పుడు చిన్నప్పటి నుంచి బోల్డ్ అన్నీ ఉంటాయి పేరెంట్స్కి, మీకు ఒక ఆలోచనలు అనేవి ఉంటాయి. నన్ను నేను ఇక్కడ చూసుకోవాలనుకుంటున్నాను అనుకుంటారు. ప్రతి చోట టాప్ మార్క్స్ ఉన్నాయి. 10th క్లాస్ తీసుకోండి, ఇంటర్మీడియట్ తీసుకోండి, తర్వాత బీటెక్ తీసుకోండి. ఐఐటికి వెళ్ళారు, అక్కడ చెన్నైలో మల్టీనేషనల్ కంపెనీల్లో చేశారు, ఇంత హైయెస్ట్ శాలరీ తీసుకున్న తర్వాత సడన్గా
వన్ ఫైన్ డే ఒక థాట్ వచ్చింది, నేను ఇటువైపు వెళ్ళాలి అనేది. ఆత్మ సంఘర్షణ అంటారు కదా, మానసిక సంఘర్షణ, అంతర్మదనాలు ఉంటాయి అక్కడ, బోల్డ్ అన్ని నచ్చ చెప్పడాలు ఉంటాయి, కన్విన్స్ చేయాలి, అమ్మా నాన్నని బతిలాడుకోవాలి. ఏంటి ఇది, ఇంత పెద్ద తతంగం తర్వాత సత్య గౌరచంద్రదాస ప్రభుజీ నా ముందున్నారు ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే? నేను కూడా ఊహించలా ఒక రోజున ఈ రకంగా స్వామివారి సేవలో ఉండొచ్చు అన్న ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. సో అంటే చిన్నప్పటి నుండి కూడా నేనేదో బాగా ఆధ్యాత్మికంగా అంత సీరియస్గా అంటూ ఏం లేదు. దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళ అంతే, దండం కేటగిరీ. అలానే నాస్తికత్వం కూడా లేదు. ఓకే. నాన్నగారు అమ్మ ఇద్దరూ కూడా ఆధ్యాత్మికంగా చింతన ఉండేవారే. వాళ్ళ కర్తవ్యాలు చేసుకుంటూ చక్కగా మాకందరికీ కూడా కొంత భక్తిని నేర్పించేవారు. ఆ కాలంలో అయితే పడుకోబోయే ముందు పిల్లలకి ఎంతో కొంత ఒక స్టోరీలు చెప్పేవారు అన్నమాట. అవన్నీ కూడా ఆ నారాయణుడు, ఆ విష్ణువు, ఆ కృష్ణుడి మీద ఆ స్టోరీస్ ఉండేవన్నమాట. అంటే మెయిన్గా మనకి రామాయణము, మహాభారతాలు వీటి నుండి చెప్పేవారు అన్నమాట. అంతేకాకుండా ఇంకొక సంప్రదాయం ఉంది మా ఫ్యామిలీలో. ప్రతి సంవత్సరం కూడా పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి తిరుమలకి దర్శనానికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఓకే. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు మాకు చాలా ఎక్సైట్మెంట్. ఒక 40 రోజులు ఎంత ఉంటుంది హాలిడేస్. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. మా టౌన్ నుండి తిరుమలకి చేరాలి అంటే ఒకే ఒక ట్రైన్ ఏదో ఉంది. ఆ కాలంలో బొగ్గు ట్రైన్ అనమాట. అంటే అది ఏ టౌన్ ఎక్కడ? రాజమండ్రి. సో రాజమండ్రి నుండి తిరుపతికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 రోజులు పట్టేది. సో మేము పిల్లలందరం చాలా ఎక్సైట్గా ఉండేవాళ్ళం అనమాట. సో అట్లాగా ప్రతి సంవత్సరం కూడా తిరుమల దర్శనం చేసుకుని అక్కడ దగ్గరలో ఇంకొక దేవస్థానం ఉంది, దివ్యక్షేత్రం అంటారు. దాని పేరు షోలింగర్ అన్నమాట. అంటే తమిళనాడు బార్డర్లో ఒక డిస్ట్రిక్ట్లో ఇది ఒక ప్రసిద్ధమైన క్షేత్రం, నరసింహస్వామి క్షేత్రం అది. సో చిన్నప్పటి నుండి కూడా మాకు కొద్దిగా నరసింహస్వామి మరియు ఆ తిరుమల శ్రీనివాసుడి కొద్దిగా భక్తి అనేది అబ్బింది. అన్ని విష్ణుమూర్తి అవతారాలు అది అబ్బింది. తర్వాత ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివేవాడిని. అది కూడా ఏదో లీడింగ్ ప్రైవేట్ స్కూల్స్ కాదు, అంత ఎఫోర్డ్ చేయలేకపోయారు అన్నమాట మా పేరెంట్స్. సో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళము. అందరిలాగే నేను కూడా నార్మల్గానే ఎడ్యుకేషన్ అదంతా చేసేవాడిని. ఆ కాలంలో స్పోర్ట్స్ ఉండేవి. మా స్కూల్కి ఒక చక్కటి గ్రౌండ్ ఉంది, స్పోర్ట్స్ ఉండేవి. నేను ఖోఖో అనే గేమ్ని బాగా ఆడేవాడిని. విన్నారా? అంటే ఈ కాలంలో ఏంటంటే జస్ట్ 2-3 అనేవి బాగా ప్రసిద్ధం, క్రికెట్, ఫుట్బాల్ అంతే. సో ఆ రకంగా 10th క్లాస్ పూర్తి చేసి అక్కడే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసేసాను. కాకినాడకి ఇంజనీరింగ్ వెళ్ళాను అనమాట. దగ్గరలో ఉంది కదా అనేసి అక్కడే ఇంజనీరింగ్ అంతా పూర్తి చేసాం. ఆ తర్వాత ఇలాగ గేట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. చాలా మంచి స్కోర్ రావడంతో ఐఐటి చెన్నైలో ఒకే ఒక సీట్ ఉంటుందన్నమాట. దీన్ని అంటే నేను ఇంజనీరింగ్ చేసింది మెకానికల్, అక్కడ నుండి నేను సాఫ్ట్వేర్ సైడ్ రావాలన్నమాట. ఆ కాలంలో జస్ట్ వస్తుంది అన్నమాట, సాఫ్ట్వేర్ పైకి వస్తుంది. ఐటీ ఫీల్డ్ అనేది ఇండియాలో కొద్దిగా పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ నుండి ఇక్కడ జంప్ చేయాలి అంటే అక్కడ ఒకే ఒక సీట్ ఉందన్నమాట మొత్తం కంట్రీకి. ఆ సీటు నాకు రావడం జరిగింది. అది కూడా గేట్లో కూడా టాప్ మార్క్స్తో టాపర్గా రావడంతో ఆ సీట్ నాకు లభించి అక్కడ నేను ఐటీ పూర్తి చేయడం జరిగింది అన్నమాట. చేయగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో 2 జాబ్స్ వచ్చాయి, ఐటీ జాబ్స్ వచ్చాయి. ఒకటి మల్టీనేషనల్, ఒకటి ఇండియన్ కంపెనీ అన్నమాట. సో ఆబ్వియస్గా మీకు తెలుసు ఎక్కడ జాయిన్ అవుతానని, మల్టీనేషనల్కి వెళ్ళిపోతారు. సో మల్టీనేషనల్లో జాయిన్ అయ్యాను. నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ బెంగళూరులో ఈ ఇస్కాన్ బెంగళూరు దేవస్థానానికి పరిచయం అవడం జరిగింది అనమాట. ఎందుకు పక్కనే ఉండేదో ఎలా? యాక్చువల్గా నేను ఐఐటి చేస్తున్నప్పుడే నా ఫ్రెండ్ సర్కిల్స్లో కొంతమంది ఈ హరే కృష్ణ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండేవారు. అప్పుడప్పుడు నన్ను పిలిచేవారు అనమాట, రా మనం వెళ్దామనేసి. మేబీ ఒకసారి వెళ్ళుంటాను అంతే. నేను పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ అప్పట్లో లేదు. ముఖ్యంగా ఐఐటి చేస్తున్నప్పుడు బాగా ఏమంటారు, నాకు బాగా యాస్పిరేషన్స్ ఉండేవన్నమాట. ఒక మల్టీనేషనల్ కంపెనీకి CEO కావాలి అనేసి.
ఏం తగ్గేది లేదనేసి ఆ రకంగా నేను ప్రయత్నించేవాడిని అనమాట. ఆ పట్టుదల కూడా అలాగే ఉండేది. అవును. సో బాగా స్టడీస్ అంటే ఫోకస్ అట్లాగన్నీ బాగా ఉండేవి. ఫార్చునేట్గా ఏంటంటే మా కాలంలో ఈ మొబైల్స్ అవన్నీ ఇంకా లేవు. అంటే అప్పటికి ఇంతలా రాలేదు. ఇంత రాలేదు. కంప్యూటర్స్ అనేవి వస్తున్నాయి కానీ ఇంత రాలేదన్నమాట. సో ఆ రకంగా అక్కడ ఎడ్యుకేషన్ పూర్తి చేసేసిన తర్వాత నేను బెంగళూరుకి వచ్చి, కంపెనీ ఏమో అక్కడ కాస్త దూరంగా ఉంటుంది, ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంటుంది కదా అక్కడ మాట కంపెనీ. మరి ఇక్కడైతే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక చిన్న రూమ్ కోసం చూస్తున్నాం అన్నమాట. ఎంతో వెతుకుతేనే కానీ మాకు ఒక రూమ్ దొరకల. ఎందుకంటే మేము అందరం బ్యాచిలర్స్ కదా, ఎవరు నమ్మరు. అందుకనే ఇంకా సరే అనేసి ఎక్కడ దొరుకుతుందా అనేసి బాగా ప్రయత్నిస్తే చివరికి ఒక రూమ్ అనేది మాకు అంటే చిన్న ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది అన్నమాట. ఓనర్కి వేరే హౌస్ ఎక్కడో ఉంది. ఇంకా సరే అనేసి వాడు ఇచ్చేసారన్నమాట ఇది. అండ్ దట్ హ్యాపెన్స్ టు బి జస్ట్ 2 minutes ఫ్రమ్ ఇస్కాన్ బెంగళూరు టెంపుల్. రోజు ఆ సంకీర్తనలు దానికి నెక్స్ట్ ఒక 2 నిమిషాలు వాకింగ్తో మనకి ఇస్కాన్ బెంగళూరు దేవస్థానం ఉంటుందన్నమాట. సో మా ఫ్రెండ్స్లో ఆల్రెడీ ఉన్న భక్తులు వాళ్ళందరూ కూడా అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవారు. నేను హార్డ్లీ ఎవరు యూస్ టు గో. ఎందుకంటే నేను ఈ జాబ్లో పడ్డాను, మరి ఒక గోల్ కూడా ఉంది, CEO అవ్వాలి. సో ఆ రకంగా నేను చేసేవాడిని అన్నమాట. వీళ్ళేమో ఒకసారి జన్మాష్టమి నాడు అనుకుంటే ఫస్ట్ టైం నేను వెళ్ళాను అనమాట ఇస్కాన్ బెంగళూరు దేవస్థానం. అప్పటికి ఇంకా ఈ పెద్ద దేవస్థానం ఇంకా రెడీ కాల. అంటే మీకు తెలుసో తెలియదు, ఇస్కాన్ బెంగళూరు అనేది ఇప్పుడు అతిపెద్ద దేవస్థానం అన్నమాట. సో అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా రెడీ కాల. మేబీ చివరి లాస్ట్ 1 or 2 years వరకు అన్నమాట పెండింగ్లో ఉంది. సో ఆ సమయంలో వెళ్తే వాళ్ళది ఒక చిన్న దేవస్థానం ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ టైం అది చూశాను అనమాట, ఎలా ఉంటాయి వీళ్ళ దేవస్థానాలు అనేసి. తర్వాత ఒక చిన్న దేవస్థానం, కృష్ణ బలరాముల వారి ఒక చిన్న గుడి ఉందన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకున్నాను. అంటే నాకేంటంటే కృష్ణుడు బలరాముడు అంటే పెద్దగా ఐడియా లేదు, మనం అంతా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అంతే. సో కానీ ఏదో అంటే ఆయన కూడా విష్ణు స్వరూపమే కాబట్టి ఆ రకంగా మహా అంటే భగవద్గీతను బోధించాడు. భగవద్గీత అనేది కొద్దిగా తెలుసు, పేరు మాత్రమే తెలుసు, లోన ఉన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఇదొక విషయం మాట. సో ఆ రకంగా నాకు కాస్త అంటే మంచి ఇంప్రెషన్ వచ్చింది. బాగా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, అదంతా బాగా ఇంప్రెషన్ వచ్చింది. ఆ రకంగా కాస్త పరిచయం అయింది. క్రమక్రమంగా ఏమైందంటే నేను కూడా అంటే వారు చెప్పారన్నమాట, ఇట్లాగా కాస్త జపం చేస్తే బాగుంటుంది, హరే కృష్ణ మహామంత్రం చెప్తే బాగుంటుంది అని చెప్పారు. ఇది ఒక చక్కటి మెడిటేషన్ బాగుంటుంది అనేసి. ఆ కాలంలో మెడిటేషన్ అనేది ఇంకా పికప్ కాల, అంత ట్రెండ్ లేదన్నమాట సమాజంలో కూడా. తర్వాత ఒకరోజు నేను ఏం చేశానంటే ఈ హరే కృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులు ఇస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు, మేము ప్రేమగా ఏమంటాము అంటే శ్రీల ప్రభుపాద వారు అంటాం, విశ్వగురు శ్రీల ప్రభుపాద వారు అంటాం. ఆయన యొక్క బయోగ్రఫీ నేను చదివాను. ఆ చక్కటి స్టోరీలా ఉంటుంది అది. ఆయన 40 రూపాయలు చేతిలో పెట్టుకుని 70 ఏళ్ల వయసులో ఒక సరుకులు మోసే ఓడలో ప్రయాణించి అతిపెద్ద ఒక ఏమంటారు వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ స్థాపించారన్నమాట. వెరీ క్యాచీ ఎగ్జాంపుల్ అన్నమాట. జస్ట్ 40 రూపాయలు చేతిలో పెట్టుకుని ఒక పెద్ద ఆయన బాగా ఆ వయసులో 70 ఏళ్ల వయసులో వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించారు అంటే సంథింగ్ అనేసి నేను చదివాను అనమాట. ఆ బయోగ్రఫీ చదివాను, నాకు కొద్దిగా ఏదో నచ్చిందన్నమాట. ఎంత డిటర్మినేషన్ ఉంది, ఎంత ఎనర్జీ ఉంది, ఎంత పట్టుదల ఉందనేసి నేను కాస్త ఆశ్చర్యపోయాను అనమాట. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే, ప్రభుపాదుల వారు ఇంత స్థానానికి ఎందుకు చేరుకున్నారు, ఇదంతా భగవద్గీత అనుగ్రహము అని చెప్పారు అనమాట. ఓ నిజమా, భగవద్గీతలో ఎంత ఉందా అనేసి నేను ఆశ్చర్యపోతే, నువ్వే ట్రై చేయి అని అన్నారన్నమాట. సరే మరి అయితే నేను భగవద్గీత ఒకసారి చూస్తానని చెప్పి, అంటే నేను ఏది కూడా అంత తేలిగ్గా నమ్మను. అంటే కొద్దిగా కాలేజీకి వచ్చిన తర్వాత భక్తి ఉన్నా సరే
కొద్దిగా మనకు క్వశ్చనింగ్ పెరుగుతుంది ఉంటుంది. రీజన్ లాజిక్ అన్నీ పెరుగుతుంటాయి అన్నమాట. సో నేనేమన్నానంటే సరే ఒకసారి చూస్తాను నేను ఎలా ఉంటుంది, వాట్ అంటే ఏముంటుంది అందులో లోపల అనేసి మనం. సో నేను కొద్దిగా చదివాను అనమాట, కొన్ని శ్లోకాలు చదివాను. ఒక శ్లోకం ఏమిటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, చాలా ఫేమస్ శ్లోకం అది. సో భగవంతుడు ఏమంటున్నాడు అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, కానీ మానవుల చేతిలో లేదు ఈ రిజల్ట్ అనేది. అంటే నువ్వు చేసిన పనికి ఏదో రిజల్ట్ వస్తుంది కదా దానికి, ఆ రిజల్ట్ అనేది నీ చేతిలో లేదు అనేసి, అది భగవంతుడి చేతిలోనే ఉంది. కానీ నువ్వు కర్తవ్యాలు నువ్వు చేస్తూ పో, ఆ ఫలితాలు నా మీద ఆధారపడి ఉండు అని చెప్తాడు భగవంతుడు. సో నేనేమనుకున్నానంటే సరే నేను ట్రై చేస్తాను, ఇది నా చేతిలో ఏముందో అది నేను గట్టిగా చేస్తాను. ఫలితాలు ఏమొస్తాయనేసి నేను యాంగ్జైటీకి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది దేవుడి చేతిలో ఉంది, అంతా ఆయనే చూసుకుంటారు, అంతా ఆయనే చూసుకుంటాడు అన్న భావన నాలో వచ్చిందన్నమాట. ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే నేను కొద్దిగా ఆ శ్లోకంలోకి నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ భావంలోకి నేను లీనం అవ్వాలన్నమాట. సో నేను ఆ రకంగా ప్రయత్నించాను. సరే అంతకుముందు ఏంటి, నేను 8 గంటలకు బయలుదేరిపోయేవాడిని నా అంటే రూమ్ నుండి కంపెనీకి చేరుకుని, మళ్ళీ నేను ఎప్పుడు వెనక్కి వచ్చేవాడిని అంటే 12:30, 1 in the night. అంత కష్టపడేవాడిని అనమాట. 1 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 1కి పడుకుంటే మళ్ళీ 7ంటికి అట్లా లేచిపోయి మళ్ళీ 8ంటికల్లా నేను రెడీ అనమాట అట్లా. సో నేను ఇప్పుడు ఈ శ్లోకం చదివిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నాకు అర్థం ఏంటి కంపెనీ చెప్పింది 8 గంటలు అనేసి. సో నేను ఏమనుకున్నానంటే లెట్ మీ ట్రై. సో నేను ఇప్పుడు నెక్స్ట్ టైం నుండి ఏం చేశానంటే 8 hours మాత్రమే నేను వెళ్ళాను అనమాట. ఓకే. 10ంటికల్లా రిపోర్ట్ చేస్తూ 6ంటికి పంచ్ అవుట్ బయటకు వచ్చేసేవాడు అనమాట. ఆశ్చర్యపోయారు, అదేంటి నువ్వు లాస్ట్ వెళ్ళేవాడివి ఇప్పుడు ముందు వెళ్ళిపోతున్నావు అనేసి. లేదు కొద్దిగా మార్పులు వచ్చినాయి నాలో, నేను చెప్తానని చెప్పేసి అలా వెళ్ళిపోయాను అనమాట. సో ఒక 6 నెలలు అయిన తర్వాత కంపెనీ వాళ్ళు దే అనౌన్స్డ్ లిస్ట్ ఆఫ్ పీపుల్, ఎవరైతే అమెరికాకి వెళ్ళాలి అన్న ఒక లిస్ట్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎవరు వస్తారా అని అందరూ చాలా యాంగ్జైటీగా సతమతం అయిపోతూ ఉన్నారు. నేను పైన ఉన్నాడు చూసుకుంటాడు, వదిలేశారు ఆయన మీద, ఫలితాలు ఆయన చేతిలో ఉన్నాయనేసి లిస్ట్లో అందరి పేర్లు చదువుతున్నారు. నా పేరు కూడా వచ్చింది. ఏదో ఉంది ఇందులో అనేసి నేను ఆలోచించాను అనమాట. అది అయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ప్రమోషన్ లిస్ట్ అనౌన్స్ చేశారు, అందులో కూడా నా పేరు ఉంది. నా కలీగ్స్కి ఉంది, నాది ఉంది. మా కలీగ్స్ ఏమిటి, ఎర్లీ మార్నింగ్ 8 నుండి మిడ్ నైట్ వరకు వాళ్ళు పని చేస్తున్నారు, నేనైతే 10 నుండి 6కు పని చేస్తున్నాను. నేను అనుకున్నాను మాట ఎక్కడ తేడా వచ్చింది, ఏంటి ఇందులో ఉన్న రహస్యం అనేసి నేను కాస్త ఇన్వెస్టిగేట్ చేస్తే ఒకటి గమనించింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ప్రతి 5 నిమిషాలకి లైక్ 15 minutes, హాఫ్ అన్ అవర్కి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు. అలా అవన్నీ కలిపితే 2-3 గంటలు అయిపోతున్నాయి. అవే పోతాయి. మధ్యాహ్నం పూట 45 minutes బ్రేక్ అంటే అదొక ఉత్సవం మాట, ఫెస్టివల్ వాళ్ళందరికీ. నాకు ఈ బ్రేక్స్ అన్నీ లేవు ఇప్పుడు. నాన్ స్టాప్ ఉండేవాళ్ళు 10 to 6 ఓన్లీ లంచ్ బ్రేక్ అంతే. అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు అదే, ఇక్కడ బ్రేక్ అంటే అక్కడ బ్రేకు. సో ఆ రకంగా నేను చేయడంతో నాకేమిందంటే యాక్చువల్గా టైం ఆదా అవడం కాకుండా నా కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఉందన్నమాట. దట్ హాస్ రియల్లీ హెల్ప్. అంటే కాంపన్సేట్ అయిపోయింది అనమాట, వాళ్ళ యొక్క బ్రేక్స్ నా యొక్క ఫోకస్ నేను కాంపన్సేట్ అయిపోయింది. యాక్చువల్లీ దెర్ ఈస్ సంథింగ్ అనేసి నాకు అర్థమైంది, భగవద్గీతలో ఏవో రహస్యాలు ఉన్నాయి అనే నమ్మకం నాకు వచ్చిందన్నమాట. ఇది అంత ప్రాచీనమైన శాస్త్రమే, మోడర్న్ ఏజ్లో కూడా ఒక ఫాస్ట్ పేస్డ్ లైఫ్ మనకు అందరికీ ఉంది. అట్లాంటి జీవనంలో కూడా నాకేదో వర్క్ అయింది అనిపించింది, సంథింగ్ ఉంది అనేసి నాకు కాస్త నమ్మకం వచ్చిందన్నమాట. అక్కడి నుండి కొద్దిగా నేను సీరియస్ అవ్వడం ప్రారంభించాను. ఒక 1 or 2 years నేను ఆ క్లాసులు వినడము, ఈ చదవడము, ఈ ఫిలాసఫీ చదవడము, ఎక్స్పెరిమెంట్ చేయడము, అట్లా చేయడంతో నాకు కాస్త సంపూర్ణంగా నమ్మకం వచ్చిందన్నమాట. నాకేమనిపించిందంటే, నేను నేర్చుకున్న ఈ భగవద్గీతను ఒక 10 మందికి నేర్పగలిగితే బాగుంటుంది అనేసి. దానికి ఒక మార్గం ఏం చెప్పారు అంటే, మనం కనుక ఇస్కాన్లో జాయిన్ అయితే, ఈ హరే కృష్ణ మూమెంట్లో కనుక జాయిన్ అయితే, భగవద్గీతను సంపూర్ణంగా అధ్యయనం చేయడం కాకుండా
మనం కూడా ఒక 10 మందికి షేర్ చేసుకోవచ్చు, వందలాది మంది ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేయగలుగుతాము అన్న ఒక ఐడియా అనేది కాస్త బలీయంగా నాకు మా గురువుగారులే ఇచ్చారన్నమాట. ప్రభుపాదుల వారి యొక్క కృప. ఆయన ఏమన్నారు అంటే, పరోపకారార్థం బతికితే బాగుంటుంది. చైతన్య మహాప్రభుల వారి సంప్రదాయం మాది. వారిచ్చిన ఆదేశం ఏమిటంటే జన్మ సార్థకరి కరో పరోపకారం అన్నారు ఆయన. ఇది అంటే బెంగాలీ లాంగ్వేజ్. చైతన్య మహాప్రభుల వారు బెంగాల్లో అవతరించారన్నమాట. ఆయనే ప్రారంభించారు ఈ సంకీర్తనోద్యమాన్ని. ఆయన అన్నది ఏంటి, జన్మ సార్థకరి అంటే మన జన్మను మనం సార్థకం చేసుకుంటూ కరో పరోపకారాన్ని చేయండి అనేసి. నాకు నచ్చింది ఇది. 10 మందికి మనం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కూడా జన్మ సార్థకం అంటే నేను నేర్చుకోకుండా 10 మందికి చెప్పడంలో అర్థం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను నా చేతిలో ఒక విస్కీ గ్లాస్ పెట్టుకుని మీరు విస్కీ తాగకూడదు అని చెప్పాను అనుకోండి, ఎవడు నా మాట వినడు. ఎందుకంటే నేనే దాన్ని పాటించలేకపోతున్నాను. ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించరు. అలాగే సో మహాప్రభులు వారు ఏమన్నారంటే, ఫస్ట్ నీ జన్మను నువ్వు సార్థకం చేసుకో. భగవద్గీత, భాగవతాలు, ఎన్నో ఏన్షియంట్ థాట్స్ ఆర్ అవైలబుల్. మన కల్చర్లో ఏంటంటే చాలా ఏన్షియంట్ థాట్స్ ఆర్ అవైలబుల్ అన్నమాట. సో దాన్ని కనుక నేను కాస్త ఎంబైబ్ చేసుకోగలిగితే, నాలో నేను అంటే నేర్చుకోగలిగితే, ఒక 10 మందికి అది ఇవ్వగలిగితే, వాళ్ళల్లో ఏమైనా మార్పులు వస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ అనేసి కొద్దిగా బలీయంగా ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు ఐడియా వచ్చిందన్నమాట. సో దెన్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. అదేంటంటే నిజంగా ఇవన్నీ వదిలిపెట్టి, ఎందుకంటే అమెరికాకి ఇంకొక 6 నెలల్లో అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను అనేసుకున్నాను మనసులో, ఆల్రెడీ ప్లాన్స్ వచ్చేసినాయి. ఏమిటి ఇంక అక్కడికి వెళ్తే మళ్ళీ రాకూడదు, అక్కడ నుండి అక్కడికే మల్టీనేషనల్ కంపెనీకి ఒక CEO అవ్వాలి, అక్కడే సెటిల్ అవ్వాలి. ఒక ప్లాన్ రెడీ అయిపోయింది అన్నమాట మైండ్లో. సో బట్ ఈ లోపల గురువు గారి యొక్క కాల్ వచ్చిందన్నమాట. ఆచార్యుల వారి యొక్క ఇన్స్పిరేషన్ ఆయన పుస్తకాల ద్వారానే. ఇదేంటంటే చాలా అద్భుతం అన్నమాట ఇవన్నీ. ఆ గురువులు ముఖ్యంగా ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఆయనే నేను స్వయంగా ఉంటానని చెప్పారన్నమాట. ఆ ఇన్స్పిరేషన్ ఎంత గాఢంగా ఉంది అంటే, మేబీ ఈ ఒక్క లైఫ్లో అయినా ట్రై. భగవద్గీత ఏం చెప్తుందంటే లైఫ్ తర్వాత ఇంకా ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఇస్తాడు భగవంతుడు. ఉంటాయి కాకుండా మానవ రూపం అనేది ఉండదు అనేది కూడా ఉంది కదా. ఉంది గ్యారంటీ లేదని కూడా ఉంది. కానీ నెక్స్ట్ లైఫ్ అనేది ఉంది. అంటే మనం ఎన్నో లైఫ్లు దాటి వచ్చామే, ఈ ఒక్క లైఫ్లో అట్లీస్ట్ వై నాట్ అనేసి ఒక భావన వచ్చిందన్నమాట. అప్పుడు అంతర్మథనం మొదలైంది. నాలో ఒక భాగము అమెరికా ఆ గోలు అదంతా, ఇంకొక భాగము ఇటువైపు మాట. అవన్నీ మనం ఆల్రెడీ ట్రై చేసి ఉంటాము. ఎన్నో జన్మలు మనం ఎన్ని ప్రయత్నించాము కదా, CEOలనో లేకపోతే పెద్ద పెద్ద బిలియనియర్స్ అనో అన్నీ అయ్యి ఉండే ఉంటాము, లేకపోతే యానిమల్ కూడా అయ్యి ఉంటాము. ఇప్పుడేదో అవకాశం వచ్చింది, ఒక సదావకాశం వచ్చింది, ఒక ప్రాచీన సంప్రదాయం వచ్చింది మన ముందుకి. ఆచార్యుల వారు ఉన్నారు, ప్రభుపాదుల వారు ఉన్నారు అనేసి ఒకవైపు మాట. దీన్ని అంతర్మదనం అంటారు. దీన్ని దాటడానికి కొంత నా సహచరులు, కొంతమంది భక్తులు నాకు హెల్ప్ చేశారు. ఎంత సహచరులు, భక్తులు హెల్ప్ చేసినప్పటికీ మీ అంతర్మదనం ఒక ఫోకస్గా ఇలా వెళ్తోంది అనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు ఉంటారు, అమ్మా నాన్న ఉంటారు, కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఎలా అయితే గోల్స్ ఉన్నాయో వాళ్ళకు కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. అవును. సో అది నెక్స్ట్ ఫేజ్ అన్నమాట. ఒకటి ఏంటంటే నా అంతర్మదనాలు నేను ఫస్ట్ దాటి, రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ పేరెంట్స్ని ఎట్లాగా అనేసి అన్నమాట. సో లైక్ ఎనీ అదర్ పేరెంట్స్ వాళ్ళు కూడా ఫస్ట్లో భయపడ్డారు. ఫస్ట్ ఏంటంటే రియాక్షన్ భయం అన్నమాట. అయ్యో ఎంత పెద్ద చదువులు చదివి ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఏమైపోతున్నాడు నా అబ్బాయి అనేసి వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. సో నేనేం చేశానంటే వాళ్ళని ఫస్ట్ దేవస్థానానికి పిలిచాను అన్నమాట. ఇస్కాన్ బెంగళూరుకి వచ్చారు. వాళ్ళు చూశారు, పెద్ద సంస్థను చూశారు. అది కాదు ఇంపార్టెంట్, వారు చూసింది ఏంటంటే అక్కడ మేము చేస్తున్న ఈ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ చూశారు. పేద ప్రజలకు, పేదవాళ్ళకి, పిల్లలకి చేస్తున్న అతిపెద్ద చారిటబుల్ ప్రోగ్రామ్ కూడా చూశారు. అక్షయపాత్రను చూశారు అన్నమాట. చూసి
మా నాన్నగారు ఒక ఇంట్రెస్టింగ్ రిమార్క్ చేశారు. ఏమన్నా అన్నారంటే, ఆయన ఏంటంటే మా టౌన్లో ఆయన వర్గానికి ఆయన ఒక లీడర్ అన్నమాట, ప్రతినిధిలాగా చూస్తారు ఆయన్ని. ఆయన ఏమన్నారు అంటే, మేము కూడా అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తాము, ఒక 100 మందికి 200 మందికి నాకు అన్నదానం చేసే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ దానికి నేను ఎంత కష్టపడతానో నాకే తెలుసు. ఆ కుక్స్ని తీసుకురావడము, ఇది చేయడం, అది చేయడం, అదంతా ఫైనల్గా టైంకి రెడీ చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆయన తీసి, అబ్బో నాకు తెలిసేదంతా అనేసి. కానీ మీరు రోజుకి లక్షలాది మంది పిల్లలకు భోజనాలు పెడుతూ ప్రతిరోజు మేనేజ్ చేస్తున్నారే అని చెప్పి ఆయన ఎంత ఆనందపడ్డాడు అంటే మనం నమ్మశక్యం కాదు. నా పాదాలు ముట్టుకోవడానికి వచ్చారు ఆయన. ఆయన అన్ని మార్పులు వచ్చినాయన్నమాట. అయితే దీంట్లో కూడా ఒక చిన్నది, కంప్లీట్గా మీరు అన్నీ త్యజించేసి ఒక రకంగా అంటే సన్యసించారు మీరు, అన్నీ వదిలేసి ఇక్కడికి రావడానికి. అక్షయ పాత్ర ఏమో నాన్నగారిని ఆకర్షించింది. కావాలనుకుంటే మీరు వాలంటీర్ కావచ్చు, అక్షయ పాత్ర కోసం వర్క్ చేయొచ్చు, ఇస్కాన్ బెంగళూరు కోసం వర్క్ చేయొచ్చు, మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వచ్చు, అమ్మా నాన్నని తృప్తిపరచవచ్చు, మీ ఫ్యామిలీని డెవలప్ చేసు, ఇన్ని కూడా ఉన్నాయి కదా. అవన్నీ వద్దు, అవన్నీ మెటీరియలిస్టిక్ అనుకున్నారా? కేవలం కృష్ణుడు, కృష్ణతత్వము అంటే అక్కడ అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యరు ఏ పిల్లలైనా. ఎంతమంది సిబ్లింగ్స్ ఉండేవాళ్ళు? మీరు, మీ పేరేంటి యాక్చువల్గా అసలు? సత్యగౌర చంద్రదాస ప్రభుజీ కాకుండా అంటే దీక్షకు ముందు వేరే పేరు ఉంటుంది. ఇప్పుడు ఆచార్యుల వారి నుండి దీక్ష తీసుకున్నాం, పూర్వాశ్రమంలో పేరు వేరుగా ఉంటుంది. చెప్పరా? ఆ పేరు కూడా సత్యతో ప్రారంభమవుతుంది. మిగతా గెస్ట్ అంతా మీదే. సత్యనారాయణ, అట్లమాట. సత్యకృష్ణ, సత్యకిషోర్. ఓకే. సో దీక్ష తర్వాత ఇప్పుడు మా పేరు వేరుగా ఉంటుంది అన్నమాట. గురువు గారు పేరు ఒకటి ఇస్తారు, సత్య గౌర అంటే, గౌర అంటే చైతన్య మహాప్రభుల వారి పేరు అన్నమాట. సత్య మీన్స్ ఇటర్నల్ ఆర్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ అన్నమాట. అండ్ చంద్ర, గౌరచంద్ర, రామచంద్ర అంటాను చూడండి, అంటే చంద్రుడు లాంటి. సో అట్లాంటి, అంటే చంద్రదాస అంటే అర్థం ఏంటంటే ఆ చైతన్య మహాప్రభుల వారి యొక్క దాసుడు అని అర్థం అన్నమాట. కానీ సంబోధించేటప్పుడు అంటే ఎవరైనా మమ్మల్ని సంబోధిస్తే వారు మాత్రం ప్రభు అని వాడతారన్నమాట పదాన్ని. మేము అనుకునేది ఏంటంటే మేము దాసులమే, కానీ వారు మమ్మల్ని ప్రభువుగా భావిస్తారు అన్నమాట. అది సంబోధించే ఒక ఏమిటంటారు ఎటికేట్ అన్నమాట, అది ఆ రకంగా. సో మీరు అన్నట్టు ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నాకేంటంటే ఈ భగవద్గీత, ఈ భాగవతాలు నేను నేర్చుకోవడమే కాకుండా ఒక 10 మందికి నేను హెల్ప్ చేయాలి. అది హెల్ప్ చేయాలి అంటే నేను కూడా ఇందులో పూర్తిగా లీనం కావాలి. సంపూర్ణంగా నాకు అవగాహన, ఆ యొక్క రియలైజేషన్ రాకపోతే నేను ఎవరికి ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదని చెప్పి నేనేమనుకున్నానంటే ఈ మార్గం నాకు బాగుంటుందని చెప్పి వచ్చేసారు, చెప్పారు అనమాట. వచ్చారు. అమ్మగారి రియాక్షన్ ఏంటి? మా అమ్మగారు అంటే కొద్దిగా ఆల్రెడీ కాస్త భక్తి పరురాలు కాబట్టి ఆవిడ అంటే కొంచెం సైలెంట్గా ఉన్నారు. యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టిందా? కొద్దిగా సైలెంట్గా ఉన్నారు, కానీ వెంటనే వెళ్ళే ముందరే వచ్చిన విజిట్ చేశారు కదా బెంగళూరుకి, జస్ట్ వెళ్ళే ముందరే ఏం చెప్పారంటే మంచి మార్గం నాయన అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అటాచ్మెంట్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ అవన్నీ ఉంటాయి? అవన్నీ ఉంటాయండి. ఇక్కడ ఇస్కాన్లో ఏంటంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మేము యాక్చువల్గా సన్యాసులం కాదు, మమ్మల్ని బ్రహ్మచారులు అంటారు అన్నమాట. 5 ఏళ్ల పాటు బ్రహ్మచార్యం పాటించిన తర్వాత ఎవరైనా కావాలనుకుంటే గృహస్థ ధర్మాన్ని స్వీకరించవచ్చు. గృహస్థ ధర్మం తర్వాత వానప్రస్థము, ఆ తర్వాత సన్యాసం కూడా స్వీకరించవచ్చు. అదొక మార్గం సన్యాసానికి. కొంతమంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇంకా గృహస్థ ధర్మానికి వెళ్లకుండా అలాగే కొనసాగి వాళ్ళు కూడా సన్యాసం తీసుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా దీన్ని వర్ణాశ్రమము అంటారు అన్నమాట. 4 ఆశ్రమాలు ఇవన్నీ. కానీ ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే మేము పాటించాల్సిన నియమ నిబంధనలు అన్నీ కూడా ప్రభుపాదుల వారు, శిల ప్రభుపాదుల వారు మాకు ఇచ్చారన్నమాట. ఆ గురువులు ఇచ్చిన ఆదేశమే మాకు అందరికీ కూడా ఒక ట్రెడిషను, ఒక సంప్రదాయము అన్నీ కూడా. సో ఆ రకంగా అంటే మమ్మల్ని బ్రహ్మచారులు అంటారు. తర్వాత మేమందరం మోడర్న్ బ్రహ్మచారులు.
వైదిక బ్రహ్మచర్యం అంటే అది 5 ఏళ్ల నుండి ప్రారంభమవుతుంది. అంటే ఫస్ట్ స్టాండర్డ్లో ఉండే చిన్నపిల్లవాడిని గురువుగారి ఆశ్రమంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారు అన్నమాట పిల్లలు, తల్లిదండ్రులు. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు. ఇదంతా మనం మోడ్రన్ జీవనంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ అనేవి మనం తీసుకోవాలి, కానీ ఆ మెథడ్స్ అనేవి మనం మార్చుకోవాలన్నమాట. అప్రోప్రియేట్గా మనం మెథడ్స్ మార్చుకోవాలి, ప్రిన్సిపల్ సేమ్ అన్నమాట. మేము కూడా గురువాశ్రమంలో ఉన్నాం ఇక్కడ. కాకపోతే మోడర్న్ ఏజ్, మోడర్న్ సెటప్ కాబట్టి ఇక్కడ ప్రతి బ్రహ్మచారి కూడా పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు, ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, అప్పుడప్పుడు వాళ్ళని పిలుస్తాం మేమే. ఇన్ఫ్యాక్ట్ దేవస్థానమే ఆహ్వానిస్తుందన్నమాట. మీరు రండి, ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొనండి, ఇక్కడ నేర్చుకోండి మీరు అనేసి మేము ఆహ్వానిస్తాము. అలాగే పిల్లలు కూడా ఆహ్వానిస్తుంటారు. అప్పుడప్పుడు అక్కడ ఏమైనా మెయిన్ ఈవెంట్స్ ఉంటే పిల్లలు కూడా వెళ్తుంటారు. సిబ్లింగ్స్ మ్యారేజ్ ఏమైనా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు అటెండ్ అవుతుంటారు. తర్వాత అక్కడ ఏమైనా మెయిన్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే అక్కడ కూడా అటెండ్ అవుతుంటారు. ఆ రకంగా ఆశ్రమ విధానం అన్నమాట. మా గోల్ ఏమిటంటే వారు కూడా కొద్దిగా ఇక్కడ ఏమన్నా భక్తి కానీ కాస్త భగవద్గీత కానీ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళని దూరంగా పెడితే మరి వాళ్ళు నేర్చుకోలేరు కదా. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది చేరాలి, ఈ మెసేజ్ అనేది, ఈ తత్వం అనేది ప్రతి ఒక్కరికి చేరాలి. తర్వాత మన ఇంట్లో వాళ్ళకి ఎందుకు చేరకూడదు? ఆ ఉద్దేశంతో ఏంటంటే మేము అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టాము. సో ఇక్కడ భక్తులు కూడా చక్కగా వెళ్తూ రావచ్చు, వాళ్ళు వెళ్తూ రావచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. ఒకవేళ ఎవరైనా గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలన్నా కూడా ఆర్గనైజేషన్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తుందన్నమాట. ఇట్స్ అ వెరీ నైస్ మోడల్ అన్నమాట. సో మోడర్న్ అండ్ ప్రోగ్రెసివ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఏన్షియంట్ మన ట్రెడిషన్స్లో ప్రిన్సిపల్స్లో రూట్ అయి ఉంటుంది, బట్ వెరీ మోడర్న్ అవుట్లుక్ అన్నమాట. అంటే ఈ ప్రస్తుతం ఉన్న సమాజానికి అనుగుణంగా అన్ని ప్రిన్సిపల్స్ని మేము అప్లై చేస్తాం అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ఎవరైనా సరే జాయిన్ కావచ్చు. అంటే ఇక్కడ ఏదో మీరు ఒక కులంలో పుట్టిన వాళ్ళే ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలి, వేరే కులాల వాళ్ళకి ఇక్కడ ఆహ్వానం లేదు, ప్రవేశం లేదు అన్న భావన అంటూ ఏం లేదు. ఇక్కడ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వాళ్ళకి ఆ భగవంతుడిని చేరుకోవాలన్న తపనుంటే చాలు, ఆ సేవలు అందించాలని తపనుంటే చాలు, వాళ్ళు ఎవరైనా రావచ్చు. మాకు ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చిన ప్రాసెస్ ఎంత దిట్టంగా ఉంటుందంటే ఎవరైనా సరే చక్కగా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారన్నమాట. ఇక్కడ జాబాలి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పబడింది అన్నమాట. ఏమని, ఒక చిన్న పిల్లవాడు ఒక గురువు దగ్గరికి వెళ్తారనమాట. ఒక మహర్షి, ఆయనకు ఒక ఆశ్రమం ఉంది, ఆ చిన్న పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఈ అబ్బాయి కూడా అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి, ఈ అబ్బాయికి చదువులు ఏమీ లేవు, అంటే అంత పెద్ద కులంలో ఏం కూడా పుట్టినవాడు కాదన్నమాట. అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ మహర్షిని అడుగుతాడు, నేను కూడా ఇక్కడ కూర్చోవచ్చా, నేను కూడా నేర్చుకోవచ్చా అని అడుగుతాడు అనమాట. ఆయన రా తండ్రి అని చెప్పి, ఏంటి మీ అమ్మగారి పేరేంటి, నాన్నగారి పేరేంటి, వాళ్ళు ఏం చేస్తారు అని అడుగుతాడు అనమాట. నీ యొక్క అంటే ఈ కులం ఏమిటి, నీ యొక్క ఇదేంటి అని వివరాలు కనుక్కోవాలి కదా, కనుక్కుంటాడు అనమాట. కనుక్కుంటే అబ్బాయి, చిన్న అబ్బాయి అంటాడు, నాకు ఇవన్నీ తెలియదండి, ఒకసారి నేను వెళ్ళి అమ్మను కనుక్కుని వచ్చి మళ్ళీ మీకు చెప్తానంటాడు. సరే వెళ్ళినా ఆయన అంటాడు. సో అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట, అమ్మ ఏంటి, నా తండ్రి ఎవరు, మరి మన కులం ఏమిటి అంటే, తల్లి యాక్చువల్గా ఆమె అంటే ఒక వేశ్య మాట. తండ్రి చెప్తుందన్నమాట ఓపెన్గా, నీ తండ్రి ఎవరు నాకు తెలియదు నాయన అంటుందన్నమాట. అప్పుడు ఆ పిల్లవాడు మళ్ళీ వెనక్కొచ్చేస్తాడు, ఈ మహర్షి దగ్గరికి వచ్చి, మరి చెప్పు నాయన ఏంటి, ఎవరు మీ తండ్రి, మీ యొక్క కులం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, మా అమ్మని అడిగాను, తండ్రి ఎవరు తెలియదు అని చెప్పింది, నా తండ్రి ఎవరో నాకే తెలియదు అని చెప్పేస్తాడు అనమాట. అప్పుడు ఆ మహర్షి కాస్త అబ్బాయిని చూసి, నాయన నీలో ఒక చక్కటి గుణం ఉంది, ఏంటంటే నువ్వు సత్యాన్ని చెప్తున్నావు, ఉన్నట్టుగా నువ్వు చెప్పావు, దిస్ ఇస్ ద క్వాలిఫికేషను, నా దగ్గర నువ్వు జాయిన్ కావడానికి అని చెప్పి అబ్బాయిని జాయిన్ చేయించుకుంటాడు అనమాట. ఈ సిస్టమ్ అనేది ఎన్నో ఏళ్ళుగా నడుస్తుంది మన దాంట్లో. కాకపోతే కొంతమంది పాశ్చాత్య దేశస్తులు కాస్త ఇక్కడికి ఇన్వేట్ చేసి పాలిస్తున్న రోజుల్లో మన మధ్యన పెట్టిన చిచ్చు తప్పితే
ఈ కుల వ్యవస్థ అనేది ఇప్పుడు మనుషులు తీసుకొచ్చిన వ్యవస్థ తప్పితే మన శాస్త్రాల్లో కానీ మన మహర్షుల్లో కానీ మన యొక్క గురువుల్లో కానీ ఇది లేదు అన్నమాట. ఎక్కడ పుట్టామని కాదు, ఎన్ని గుణాలు ఉన్నాయి నాయన అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ శైవం, వైష్ణవం, శాక్తేయం ఇలాంటివన్నీ ఉన్నాయి, 6 రకాలుగా కనిపిస్తున్నప్పుడు గౌడీయ పద్ధతి అనేది తీసుకొచ్చారు సరికొత్తగా. దీంతో పాటుగా అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మఠాలు ఉన్నాయి, మఠాధిపతులు, పీఠాధిపతులు ఇవన్నీ ఉన్నప్పుడుగా దాదాపుగా 5 దశాబ్దాలు అవుతున్నట్టుంది హరే కృష్ణ మూమెంట్, ఇస్కాన్ మూమెంట్ వచ్చిన తర్వాత మ్యాసివ్గా వచ్చింది, రావడమే. ఇవన్నీ కూడా ఇక్కడున్నటువంటి అందరినీ ఏకం చేయాలి, లేకుంటే ఎలుగెత్తి చాటాలి, అందరము ఒకటే అనేది నినదించాలి. శంకరాచార్యులు కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, ఇంతమంది చెప్పిన తర్వాత శీల ప్రభుపాదులు చెప్పినటువంటి ఈ మాట, ఈ గౌడీయ సంప్రదాయం ఇంత మ్యాసివ్గా రావడం రీజన్ ఏంటి అసలు? దీని వెనకాల సీక్రెట్ మా ఆచార్యులే చెప్పారు. విశ్వగురు శ్రీ ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, ఆయన అమెరికాకి అలాగా 40 రూపాయలతో వెళ్ళారుగా, 70 ఏళ్ల వయసు, చేతిలో పెద్ద పైసలు అంటే ఏం లేవు. ఆ కాలంలో అమెరికాలో రూపాయికి అంత వాల్యూ లేదు, ఎందుకంటే భారతదేశము రష్యాతో ఉండేది పార్ట్నర్షిప్తో. సో అమెరికాకి పొలిటికల్గా కాస్త ఇది మాట. సో ప్రభుపాదుల వారు ఏం చేసేవారంటే, దగ్గరలో ఒక పార్క్ ఉండేది, టాంకిన్ స్క్వేర్ పార్క్ అని ఒక పార్క్ ఉండేది అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుని ఆయన చేతిలో ఒక చిన్న దుందుబులాగా ఉండేదన్నమాట. దాన్ని అలా వాయిస్తూ ఆయన హరినామ సంకీర్తన చేసేవారు అనమాట. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తనగా పాడేవారు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనేసి కాస్త గట్టి వాయిస్తూ ఆ కృష్ణుణ్ణి పిలుస్తూ, ఆ కృష్ణుణ్ణి కొలుస్తూ ఆయన ఆ హరినామ కీర్తన చేయడం ప్రారంభించారు. ఆ పార్కుకు వచ్చే ఈ అమెరికన్స్ కపుల్స్ ఉంటారు కదా, లేకపోతే బాయ్ అండ్ గర్ల్, ఆ కాలంలో మ్యారేజెస్ అంత అంటే కొద్దిగా తగినాయి, ఫ్రెజైల్గా కూడా ఉండేది. సో వారందరూ కూడా ఏంటి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చెప్పి స్వామీజీ చేస్తున్న ఆ కీర్తన చేస్తున్న ప్రదేశానికి వచ్చి గుమిగూడారు అనమాట. పెద్దగా గుమిగూడి అలా చూస్తున్నారు అనమాట. ఈయనేమో కాస్త తేజస్సుతో సన్యాసి రూపము, తర్వాత ఎంతో ఇంటెన్సిటీతో ఆయన ఆచార్యులు వారు చేస్తున్నారు అనమాట. సో ఆ కీర్తన వాళ్ళు కూడా వింటున్నారు, వాళ్ళు తెలియదు అన్నమాట వాళ్ళు వింటున్నారని కూడా, జస్ట్ వాళ్ళు చూస్తున్నారు, ఏంటవుతుందా అని చూస్తున్నారు అనమాట. అప్పటికే స్వామీజీకి కాస్త ఆకర్షితులై ఒకళ్ళిద్దరు ఎవరో ఉన్నారు, కొంతమంది విజిటర్స్ అంతే, వాళ్ళు కూడా వచ్చున్నారు అక్కడికి. వాళ్ళు స్వామీజీ ఇట్లా కీర్తన చేస్తుంటే వాళ్ళు కొద్దిగా నించుని కాస్తలాగా నృత్యం చేయడం మొదలుపెట్టాం. ఇదేదో బాగుంది అనేసి అందరూ కొద్దిగా జాయిన్ అయ్యారన్నమాట. ఆ రకంగా ఈ ఉద్యమానికి కొన్ని బీజాలు పడ్డాయి. సో ప్రభుపాదుల వారి తర్వాత చివరిలో ఏం చెప్తారు అంటే, ఎంత భారీగా ఇది డెవలప్ కావడానికి ఆ సీక్రెట్ ఏంటంటే ఆ శ్రీహరి నామము. ఈ నామాన్ని నేను చెప్పాను, ఆ నామానికి ఆకర్షితులయ్యే వీరందరూ వచ్చారు అని చెప్పేవారు మాట ప్రభుపాదుల వారు. మరి సరికొత్తగా ఇంకా గౌడీయ సంప్రదాయాన్ని తీసుకురావడం, అది కూడా కోల్కతా వేదికగా జరిగినటువంటి, మనకి అంతగా సంబంధం లేని, టచ్ లేని ఒక భాష అంతగా విస్తృతం కావడం. ది సేమ్ టైం ఇప్పుడు మనకు చూస్తే అమెరికా కేంద్రంగా ఒక ఇస్కాన్ ఉంటుంది, కోల్కతా కేంద్రంగా, బెంగళూరు కేంద్రంగా, ముంబై కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా డిఫరెంట్ కేంద్రాలు అనేవి ఉంటాయి. ఏదైనా మఠం ఉంది అనుకుంటే ఆ మఠం నుంచి ఏర్పడినటువంటి దేవాలయాలు ఉంటాయి, ఆ మఠం నుంచే పూజారులు కావచ్చు, ఒక సంప్రదాయం అనేది తరతరాలుగా వస్తుంది. కాకుంటే ఇందులో మాత్రం అది కాదు కదా, నామం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం తిరునామం అంటాము వైష్ణవ సంప్రదాయంలో పెట్టుకునేది, ఇవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఒకటే ఒక థింగ్ ఏంటంటే హరినామం అక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇంత మొత్తం సంప్రదాయం అంతా మార్చేయడం అని కాదు, కాకపోతే విభిన్నంగా ఉండడం. యాక్చువల్గా వైష్ణవ మనం శాస్త్రాలు చూస్తే, పద్మపురాణాన్ని చూస్తే 4 సంప్రదాయాలు ఉన్నాయన్నమాట. విశేషంగా 4 సంప్రదాయాలు అనేవి భగవంతుడే స్వయంగా ప్రారంభించిన సంప్రదాయాలు. ఒక సంప్రదాయాన్ని అమ్మవారే ప్రారంభించారు, లక్ష్మీదేవి, దాన్ని శ్రీ సంప్రదాయం అంటారు. రామానుజాచార్యులు వారు వచ్చారు అందులో. ఇంకొక సంప్రదాయం ఏమిటంటే బ్రహ్మదేవుని నుండి ప్రారంభమైంది అది,
దాన్ని బ్రహ్మ మధ్వ సంప్రదాయం అంటారు. మధ్వాచార్యులు వచ్చారు అందులో. ఇంకొక సంప్రదాయాన్ని కుమార సంప్రదాయం అంటారు. 4 కుమారులు అంటే బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులు. ఆ 4 కుమారులు ప్రారంభించిన ఇంకొక సంప్రదాయం ఉంది. అందులో నింబార్కాచార్యులు వచ్చారు. తర్వాత ఇంకొక సంప్రదాయం 4వ సంప్రదాయం వచ్చింది. దాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రారంభించిన వైష్ణవ సంప్రదాయం అది. అందులో చాలా గొప్ప ఆచార్యులు అందరూ కూడా వచ్చారన్నమాట. ఇప్పుడు ఈ హరే కృష్ణ మూమెంటు లేకపోతే ఇస్కాన్ అనేది మాది ఈ మధ్వ సంప్రదాయంలోకి వస్తుందన్నమాట. సో ఈ 4 వైష్ణవ సంప్రదాయాలు కూడా బోనఫైడ్ సంప్రదాయాలు అన్నీ కూడా. అంటే ఎవరైనా ఆ సంప్రదాయాల్లోకి మనం వెళ్తే ఆ నారాయణుడు, ఆ శ్రీకృష్ణుడు, ఆ విష్ణువు గురించి తెలుసుకోవచ్చు, ఆయన చేరుకోవచ్చు. సో ఈ మధ్వ సంప్రదాయం అనేది చాలా ప్రాచీనమైన సంప్రదాయం. బ్రహ్మదేవుడు అంటే ఇంకా సృష్టి ఆది నుండి ప్రారంభమైన సంప్రదాయం ఇది. సో అంత ప్రాచీనమైన సంప్రదాయంలో ఇస్కాన్ అనేది వచ్చిందన్నమాట. యాక్చువల్గా మధ్వ సంప్రదాయంలో చెందిన ఒక సెయింట్లీ పర్సన్, ఒక ఆచార్యులు, వారి పేరు ఏంటంటే లక్ష్మీపతి తీర్థరు. ఆయన తర్వాత వచ్చిన ఇంకొక ఆచార్యులు వారి పేరు ఏంటంటే మాధవేంద్రపురి. ఆ మాధవేంద్రపురి ఈ భారతదేశాన్ని పర్యటిస్తూ ప్రచారం చేస్తుంటారు. ఆయన బెంగాల్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ రకంగా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఈశ్వరపురి అనే ఒక్క భక్తుడికి ఆయన దీక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఈశ్వరపురికి శిష్యుడిగా అవతరించారు చైతన్య మహాప్రభుల వారు. ఆ మహాప్రభుల వారు వ్యాపించిన ఈ సంకీర్తనోద్యమాన్ని గౌడ సంప్రదాయం అంటారన్నమాట. అంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. మధ్వ సంప్రదాయం కూడా నడుస్తుంది ఆల్రెడీ. అక్కడ ఉడిపి సైడు అష్టమఠాలు ఉంటాయి. మధ్వాచార్యులు స్థాపించిన అష్టమఠాలు ఉన్నాయి. ఆ ఉడిపి చిన్న కృష్ణుని వాళ్ళు పూజిస్తారు, ఆరాధిస్తారు అన్నమాట. సో మధ్వ సంప్రదాయం నుండి ఎన్నో బ్రాంచెస్ వచ్చాయి. ఒక పెద్ద బ్రాంచ్ ఏంటంటే ఈ గౌడీయ బ్రాంచ్ అన్నమాట. చైతన్య మహాప్రభులు వారు స్థాపించారు ఈ బ్రాంచ్ని. సో ఆ బ్రాంచ్లో కూడా ఈ గౌడీయ తత్వాన్ని ప్రచారం చేస్తూ చాలామంది వచ్చారు. అందులో ఒక ప్రామినెంట్ ఆచార్యులు వారు ఎవరు అంటే విశ్వగురువులు ప్రభుపాదుల వారు అన్నమాట. ప్రభుపాదుల వారు ఆయన ప్రారంభించిన ఈ సంస్థే ఈ హరే కృష్ణ మూమెంటు లేకపోతే ఇస్కాను. దీని యొక్క విశేషం ఏమిటంటే ప్రభుపాదుల వారు కొద్దిగా అనాదిగా వస్తున్న ఒక ట్రెడిషన్ ఆయన బ్రేక్ చేసి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారన్నమాట. ఏమిటి ఆ ట్రెడిషను? సన్యాసులు ఎవరూ కూడా సముద్రాలు దాటకూడదు అనేసి. కానీ ఆయన గురువులు ఏమన్నారు అంటే ప్రచారార్థం ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసమని నువ్వు ఏమంటారు ఆ ట్రెడిషన్ను నువ్వు బ్రేక్ చేసి నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ మన ఈ భగవద్గీత భాగవత ధర్మాలను ప్రచారం చేయమని చెప్తారన్నమాట. సో గురువుగారి ఆదేశాల ప్రకారం ప్రభుపాదుల వారు ఇంకా ఆ ట్రెడిషన్ పక్కన పెట్టి ఆయన వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో ఎవరు కూడా ఎదురు చూడట్లే, ఇట్లా ఎవరో వస్తారు వాళ్ళ దగ్గర నుండి వినాలి అనేసి ఎవరో ఏం చూడట్లే. వాళ్ళందరూ వాళ్ళ యొక్క భౌతిక సుఖాల్లో ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చాలా డెవలప్డ్ కంట్రీస్. ఎవరు కూడా ఏదో ఇలాగ ప్రాచీన సంప్రదాయాల కోసం ఎవరో చూడట్లేదు. ప్రభుపాదుల వారు అక్కడ దిగ్గానే ఎవరు కూడా అనేసి వేలాది మంది వచ్చి వినే అది కూడా ఏం లేదు. ఫాలోయింగ్ పెరగలేదు ఇమ్మీడియట్గా, అదేం లేదన్నమాట. ఎవరో వచ్చారు అనేసి కాస్త వింతగా ఉన్నారని కూడా గమనించలేదు. ఎందుకంటే న్యూయార్క్లో అందరూ వింతగానే ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈయన కూడా ఎవరో ఇంకొక డ్రెస్ కోడ్ అనేసి ఇంకా అంతే. అట్లాగా జనాల్లోకి వెళ్ళి ఆయన అంత భారీ మార్పుని తీసుకొచ్చారు అంటే అదేదో అసాధారణమైన శక్తి మాట. అందుకనే చైతన్య చరితామృతం ఏం చెప్తుందంటే కృష్ణ శక్తి వినా నాహే తార ప్రవర్తన. ఈ ప్రచారం చేయాలి అంటే భాగవత ధర్మాన్ని ఆ కృష్ణశక్తి లేకపోతే సాధ్యం కాదు. అది ప్రభుపాదుల వారు చూపించారన్నమాట. ఆయనలో ఆ శక్తి ఉంది, ఆ కృష్ణశక్తి. అందుకని ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి 10,000 మంది శిష్యులను తయారు చేశారు. వారందరూ మోస్ట్లీ పాశ్చాత్య దేశస్తులే. అందులో అందరూ కూడా చాలామంది ఉన్నారు, చాలా రకాల వర్గాలు ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, లేకపోతే ముస్లిమ్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు,
అలాగే వేరే వేరే రకాలు, అన్ని రకాల వాళ్ళకి స్కిన్ కలర్స్ ఉన్నాయి. కొంతమంది వైట్గా ఉంటారు, అమెరికాలో అంతే అంత వైట్, యూరోప్ అదంతాను. ఆఫ్రికా ఖండంలో కూడా ఉన్నారు శిష్యులు, వారందరూ బ్లాక్గా ఉంటారు. మన ఇండియా వైపుకి వస్తే చామన్ ఛాయ్తో కొద్దిగా గోల్డెన్ ఛాయ్తో ఉంటారు. మనము జపనీస్ వీళ్ళందరూ ఉన్నట్లాగా అన్ని ఖండాలలోనూ అనేక శిష్యులు ఉన్నారు. 10,000 మంది శిష్యుల్ని 11 ఏళ్లలో. ఆ కాలంలో ఈ సోషల్ మీడియా లేదు, అంటే ఒక క్లాస్ ఇస్తే అందరికీ చేరిపోతుందంటే అది వేరే విషయం. 1960s ఇదంతా కూడా వాట్సాప్లు లేవు, సోషల్ మీడియాస్ లేవు. జస్ట్ లెటర్స్ రాసేవారు అంతే శిష్యుల్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ క్వశ్చన్స్ అన్ని తీర్చడానికి. సో వేలాది లెటర్స్ ఆయన సొంత హ్యాండ్ రైటింగ్తో రాసి సంతకం చేసి మరీ పంపించేవారు అన్నమాట. అది అసాధారణమైన శక్తి అన్నమాట. అంతేకాదు ఎన్ని మేనేజ్ చేస్తూ ఆయన 80 పుస్తకాలు రాశారు. ఎప్పుడు 1 గంటకు లేచేవారు రాత్రిపూట. లేచి 1 నుండి 4 వరకు ఆయన ప్రతిరోజు కూడా డిక్టాఫోన్ అనే ఒక చిన్న ఇన్వెన్షన్ వచ్చింది అప్పట్లో. అందులో డిక్టాఫోన్లో ఆయన డిక్టేట్ చేసేవారు అన్నమాట ఈ పుస్తకాలన్నింటినీ. ఎట్లాగా అంటే ఆయన వ్యాఖ్యానాలని ఆయన డిక్టేట్ చేసేవారు అన్నమాట. దాన్ని వాళ్ళు విని, ఈ ఫారిన్ డివోటీస్ దాన్ని విని వాళ్ళంతా టైప్ చేసి పుస్తకాలు తయారు చేస్తారు అన్నమాట. అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్లు కూడా అంత బాగా అడ్వాన్స్ కాలం, ఇప్పుడు ఉన్నట్టుగా కాదు. అయినప్పటికీ ఆయన ఆ రకంగా చేశారు అంటే అసాధారణమైన శక్తి అన్నమాట. అందుకనే గౌడీయ సంప్రదాయం అనేది మొత్తం విశ్వవ్యాప్తమైంది, మొత్తం ప్రపంచవ్యాప్తమైంది అన్నమాట. ఎందుకైందంటే నేను చెప్పినట్టుగా ఈ హరినామం అన్నమాట. ఏమిటి హరినామంలో ఎంత విశేషము అంటే, దానికి ఏం చెప్పిందంటే శాస్త్రము, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తివ 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 గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే అని 3 సార్లు నొక్కి చెప్పింది శాస్త్రం. ఇంకొక వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు అని కూడా 3 సార్లు అది నొక్కి చెప్పింది అన్నమాట. ఆ హరినామాలు అనంతంగా ఉంటాయి. కృష్ణ, రామ, నరసింహ, శ్రీనివాస, వామన, మధుసూదన, త్రివిక్రమ, ఎన్నో నామాలు ఉన్నాయి స్వామికి. మరి ఈ నామాలన్నిటిలో కూడా అవన్నీ కూడా అనంతము, అన్నీ కూడా ఈక్వల్లీ పోటెంట్, ఈక్వల్గా పవర్ఫుల్ అన్నమాట. ఏ నామాన్ని చెప్పినా సరే ఈక్వల్గా పవర్ఫుల్ అది. అయినప్పటికీ కూడా ఒక స్పెసిఫిక్ మంత్రాన్ని ఆచార్యుల వారు ఇచ్చారు. అదేంటి మంత్రము? ఉపనిషత్తుల్లో తీసుకున్న మంత్రం అది. అంటే వేదాలు, ఉపనిషత్తులు అంటే వేదాలు అన్నమాట. వేదాల నుండి, అథర్వ వేదం నుండి, ఈ కలిసంతరణ ఉపనిషత్తు నుండి తీసుకున్న మంత్రం ఇది. ఏమిటా మంత్రం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మహామంత్రం ఇది మహామంత్రం. ఏం చెప్పిందంటే ఆ కలిసంతరణ ఉపనిషత్తు, ఇది షోడశక నామ్నాం కలికల్మష నాశనం. ఎవరైతే ఈ 16 పదాలు చెప్తారో కలికల్మష నాశనం, కలియుగంలో వచ్చే కల్మషాలన్నింటినీ నశింపచేస్తుంది అంటుందన్నమాట ఈ కలిసంతరణ ఉపనిషత్తు. కలి అంటే కలి సంతరణ ఉపనిషత్తు అంటే ఈ కలియుగానికి సంబంధించిన ఉపనిషత్తు అన్నమాట అది. అయితే మనకు గీతాసారం, భగవద్గీత, దాన్ని బోధించేవాళ్ళు, దాన్ని వ్యాప్తి చెందించేవాళ్ళు మనకు ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా వినిపించేవాళ్ళు చిన్నప్పుడు ఇవన్నీ ఉండేది. ప్రతి దేవాలయంలోనూ ఉంటుంది. ప్రచారకర్తలు ఉన్నారు, ప్రవచనకారులు ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గీతా సారాన్ని కాకుండా కృష్ణ తత్వాన్ని ఈ తీసుకెళ్ళడం ఏంటి, యాక్చువల్గా కృష్ణుడు ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు భగవద్గీతను కూడా హైలైట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇస్కాన్ నామ సంకీర్తన అంటున్నాము, మళ్ళీ భగవద్గీతను కూడా చదవాలా, కృష్ణ తత్వాన్ని కూడా నేర్చుకోవాలా, కృష్ణుని అనుసరించాలా, కాంప్లికేషన్స్ ఉన్నాయి అనిపిస్తోందా? సింపుల్గా మహామంత్రం అన్నారు, చదివితే అయిపోతుంది కదా, సరిపోదా అది? యాక్చువల్గా మహామంత్రం అని చెప్తే చాలు. అదే మనకి ఏమిటంటారు, మహామంత్రము, తారక మంత్రము అన్నీ అవే. కానీ ఈ మోడర్న్ ప్రపంచంలో ఏంటంటే అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట. ఏమిటా క్వశ్చన్ మార్కు? ఎందుకు ఈ జపం ఎందుకు చేయాలి, ఈ మంత్రం ఎందుకు చెప్పాలి నేను, తర్వాత నా జీవితంలో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, దానికి పరిష్కారం ఏమిటి, ఈ మంత్రం ఇస్తుందా, అలా ఎన్నో రకాల అపోహలు కానీ లేకపోతే ఒక తత్వ
దానికి సంబంధించిన క్లారిటీ అనేది చాలామంది అడుగుతుంటారు. అంతేకాదు చాలా రకాలుగా వింటుంటారు కూడా. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా మనం ఏదైనా వినొచ్చు. సో వీటన్నిటికీ కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఆన్సర్స్ కావాలి. సో అందుకనే ప్రభుపాదుల వారు ఏంటంటే జస్ట్ మంత్రం ఒకటే ఇవ్వకుండా దానికి బేసిస్ ఏమిటి, భగవద్గీత, భాగవతము, మొత్తం శాస్త్రాలన్నీ కలిపి ఆయన ఇచ్చారు. ఆ బేసిసే ఈ భగవద్గీత, ఈ ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాలు అన్నమాట. అంటే హరినామం ఒక్కటే నేను చెప్తే చాలు అని నమ్మకంతో చేసేస్తే ఇంకా అంత కంప్లీట్. కానీ మన మైండ్ ఒప్పుకోదు. ముఖ్యంగా ఇట్లాంటి చదువుకున్న వాళ్ళు, మోడర్న్ థింకింగు, లాజిక్, రీజనింగ్ ఉండే వాళ్ళకు కూడా అపీలింగ్గా ఉండే ఈ పుస్తకాలు అన్నమాట. ఇవి ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాలు. యాక్చువల్గానండి ఆ పుస్తకాలు చదివితే అద్భుతంగా ఉంటాయి. ప్రభుపాదుల వారు రాసిన ఆ భగవద్గీత యథాతథం చదివితే ఎంత లాజికల్గా, ఎంత రీజనబుల్గా ఉందంటే పాశ్చాత్య దేశస్తులు కూడా వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు అంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు జనరల్గా ఏది అంత తేలిగ్గా ఒప్పుకోరు. లాజిక్, రీజనింగ్ ఉంటే కానీ వాళ్ళు తేలిగ్గా ఒప్పుకోరు అనమాట. వాళ్ళని కూడా ఒప్పించడమే కాదు, శిష్యరికం చేశారు ప్రభుపాదుల వారికి. అంటే ఇంకా మీరు చూడండి ఆ భగవద్గీతలో ఏముందని. తర్వాత భగవద్గీతను అంటేనే కృష్ణతత్వం. చాలామంది ఇది మిస్అండర్స్టాండింగ్ అనమాట. భగవద్గీత ఏదో వేరుగా ఉంటుంది, దాంట్లో మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు, ఇది నేర్చుకోవచ్చు, అది నేర్చుకోవచ్చు అనేసి అనుకుంటాం. గీతాసారం అనగానే యుద్ధకాండలో అక్కడ అర్జునుడికి కృష్ణుడు బోధించాడు, అదే భగవద్గీత అనేది ఒకటి ఉంటుంది. కానీ ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఆయన గురించి. చాలామందికి అది అర్థం కాదన్నమాట. కృష్ణుడి మీద ఆధారపడి ఏ రకంగా నువ్వు యుద్ధం చేయొచ్చు అర్జున అని చెప్పాడు కృష్ణుడు. తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ. అర్జున నువ్వు యుద్ధం చేయి, కానీ మా మనుస్మర, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయి అన్నాడు. యాక్చువల్గా ఇంతకుముందు కూడా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. మరి భగవద్గీత విన్న తర్వాత వచ్చిన మార్పు ఏమిటయ్యా అంటే ఇప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూ, కృష్ణుని మీద ఆధారపడి తన యుద్ధాన్ని చేశాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సందేశం అండి. భగవద్గీత చదివిన తర్వాత మనలో వచ్చే మార్పు ఏంటంటే భగవంతుడు ఆ శ్రీకృష్ణుడి పైన ఆధారపడి ఆయన తలుచుకుంటూ, ఆయన నామాన్ని చెప్పుకుంటూ, లేకపోతే నామాన్ని తలుచుకుంటూ మన కర్తవ్యం మనం చేయాల్సింది. నువ్వు యుద్ధం చేసేవాడివా అంటే నువ్వు మిలిటరీ కమాండర్వా, ఓకే కంటిన్యూ, నువ్వు మిలిటరీ కమాండర్గానే యుద్ధం చేయి. లేకపోతే నువ్వు ఒక ఇంజనీర్వా, లేకపోతే ఒక లాయర్వా, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్, లేకపోతే జర్నలిస్టులా, లేకపోతే ఎవరైనా కావచ్చు, మీ కర్తవ్యాలు మీరు చేయాలి. అంటే అన్నీ వదిలిపెట్టాలని కాదు, కర్తవ్యాన్ని చేస్తూ దేవుణ్ణి తలుచుకోవడానికి ప్రయత్నించాలి. రోజులో ఎంతసేపు మనం ఎంత దేవుణ్ణి తలుచుకోగలిగితే అంత మంచిది. భగవంతుడు ఇంకోటి మాట, యుద్ధం చేసేటప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ చేయన్నాడు. తప్పితే నువ్వు దీనికి ఏదో స్పెషల్గా యుద్ధాన్ని ఆపేసి కాస్త పాజ్ ఇచ్చి అదేం లేదు. అది వింతగా ఉంటుంది అన్నమాట. నేను కర్తవ్యం చేస్తూ మళ్ళీ భగవంతుని తలుచుకోవాలంటే ఎట్లా సాధ్యం? నేను చేసే పని మీద ఫోకస్ పెట్టాలి కదా. డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాలంటే ఎలాగా మరి? ఆయన మీద ఆలోచించాలా లేకపోతే దీని మీద ఆలోచించాలా? ఈ సైన్స్నే మా గురువు గారు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, పని చేస్తూనే కృష్ణుని తలుచుకుంటూ మనసులో స్మరించుకుంటూ చేయమని చెప్పారు. అంటే అక్కడ ఒక ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి. నేను చేయాల్సిన పని ఏంటి, ప్రతిసారి నేను మా కృష్ణుని ఎలా తలుచుకుంటూ ఉంటాను అని. అదే పని మీరు కూడా చేయొచ్చు కదా. మీరు ఎలా అయితే CEO అవ్వాలనుకున్నారు, ఎలా అయితే యుఎస్కి వెళ్ళాలనుకున్నారు, అమ్మా నాన్నలు ఎలా అయితే కోరుకున్నారు, మీరు అమెరికాకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ కూడా అదే పని చేయొచ్చు, మనసులో కృష్ణుని స్మరించుకుంటూ ఉండొచ్చు. బట్ అది కాదు, కంప్లీట్గా కృష్ణుడికే జీవితం. ఇస్కాన్లోనే నేను ఉంటాను, బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చారు, ఇంత జర్నీ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అవును, ఎందుకంటే ఇలాగ భగవంతుడు పైన, కృష్ణుడి పైన ఆధారపడి కృష్ణుడిని తలుచుకుంటూ కర్తవ్యాలు ఎట్లా చేయాలి అనేది మీరే అంటున్నారు కదా, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి దాన్ని 10 మందికి నేర్పించాలి అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యూనివర్సిటీ ఉంది, IIT ఉంది కదా. నేను IIT నుండి బయటకు వచ్చా. IIT నుండి వేలాది మంది స్టూడెంట్స్ బయటకు వస్తుంటారు, కానీ చాలా స్మాల్ పర్సంటేజు మళ్ళీ ఫ్యాకల్టీగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు IITకి. నేను అట్లాంటి వాడిని అన్నమాట. మళ్ళీ వాళ్ళని తయారు చేయడానికి, IITians తయారు చేయించడానికి.
అంటే నేను ఇస్కాను హరే కృష్ణలో చదువుకున్నాను అనమాట భగవద్గీత ఏమిటి ఎలా ఎలా నేర్చుకోవాలి ఇదంతాను. కానీ ఫ్యాకల్టీ కావాలన్న ఉద్దేశంతో మళ్ళీ నేను వెనక్కి వచ్చాను అనమాట. యాక్చువల్గా ఇది మన ఇస్కాన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషనల్ ఫోకస్. అంటే దిస్ ఈజ్ సైన్స్ ఆఫ్ గాడ్. భగవంతుని చేరడము, భగవంతుని తలుచుకోవడము, ఆధారపడి బతకడము, ఇదొక సైన్స్ అన్నమాట. దర్ ఆర్ క్లియర్ స్టెప్స్ ఉన్నాయి. బయట కూడా సైన్స్లో అంటే ఏంటి, దెర్ ఇస్ అ క్లియర్ ప్రాసెస్ ఇస్తారు. అలాగే భగవంతుడి మీద ఆ ప్రేమ లేకపోతే ఆయన మీద డిపెండెన్స్ అనేది ఒక సైన్స్ అన్నమాట. ఇక్కడ వాట్ అట్రాక్టెడ్ మీ ఈస్ దట్ సైన్స్ అన్నమాట. సైన్స్ అనగానే వినిపించేది, సైన్స్ మనకు కనిపిస్తోంది, సైన్స్కి సంబంధించి ఒక ప్రక్రియ అనేది ఉంది, దాంట్లో రూపాలు మార్చుకోవడం కావచ్చు, ఒక ఎవిడెన్సెస్ అనేది ఉన్నాయి అనేది మీరు ప్రతిసారి భగవంతుడి గురించి చెప్పినప్పుడల్లా వచ్చే ప్రైమరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సైన్స్కి ఆధారం ఉంది, దేవుడికి ఆధారం ఏముంది, కృష్ణుడికి ఆధారం ఏముంది, ఆయన బోధించినటువంటి గీతకు ఆధారం ఏంటి, యాక్చువల్గా దాన్ని మీరు ఫాలో అవుతూ జీవితాలని అంతా దానికి అంకితం చేయడం ఏంటి అనేది. నేను ఇదే ప్రశ్నలు నాకు వచ్చాయి. అందుకనే నేను చెప్పినట్టుగా ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకుని నేను అందులో నిజంగానే లీనమయ్యాను అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్తు అకర్మణి. ఇది చాలా బాగుంది అనేసి నేను దాన్ని నా జీవితంలో ఇంప్లిమెంట్ చేశాను అనమాట. చేసిన తర్వాత నేను ఫలితాలు చూశాను. నా యొక్క మనస్తత్వము, నా యొక్క స్టెబిలిటీ, తర్వాత నా ఫ్రెండ్స్ యొక్క స్టెబిలిటీ, వాళ్ళ యొక్క మనస్తత్వం అన్నీ చూశాను అనమాట. వాళ్ళు ఫీల్ అయిన యాంగ్జైటీసు, వాళ్ళు ఫీల్ అయిన స్ట్రెస్సెస్, నాలో వచ్చిన ఆ చేంజెస్ అవన్నీ నేను గమనించాను అనమాట. అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ ఏన్షియంట్ ప్రిన్సిపల్స్లో ఏదో ఒక ఉంది, సమ్ స్టఫ్ ఈజ్ దేర్. ఇవేవో అంటే హియర్సే కాదు, అంటే ఏమిటంటారు అక్కడక్కడ ఎవరో చెప్పే గ్రామ్య కథలు కాదు ఇవన్నీ. నేను దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ దిస్ అనేసి నాకు అర్థమైందన్నమాట. ఆ రకంగా వెన్ ఐ నౌ లుక్ బ్యాక్ అండ్ సీ, ఐ కెన్ సీ దేర్ సో మెనీ వండర్ఫుల్ ప్రిన్సిపల్స్. భగవద్గీతను కనుక మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే ఈ రోజున పిల్లల్లో కానీ లేకపోతే యువకుల్లో కానీ ఇన్ని వ్యసనాలు, ఇన్ని రకాల టెన్షన్లు, లేదా ఇన్ని రకాల ఏమంటారు యాంగ్జైటీస్ అనేవి అన్నెసెసరీ. వారు కనుక ఈ భగవద్గీతను నేర్చుకుని ఉంటే ఆ సైన్స్ అనేది ఏంటనే వాళ్ళకి అర్థమయ్యేది అనమాట. నేను మళ్ళీ చెప్తాను ఈ భగవద్గీత కాంటెక్స్ట్ లిటిల్ బిట్ ఐ విల్ టెల్ యూ. అర్జునుడు ఉన్నాడు కదా, ఆయన యోధుడు. ఆయన డ్యూటీ ఏంటంటే ఆయన ఫైటింగ్ చేయాలి. అప్పటి వరకు అర్జునుడికి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ లేదా, ఎన్నో ఫైటింగ్లు చేశాడు. ఆయన రక్తం చూడలేదా, చూశాడు. శత్రువులను చూశాడు, వాళ్ళ బలగాలను చూశాడు, పెద్ద పెద్ద అక్షోణులను చూశాడు. కురుక్షేత్ర యుద్ధం ముందు పరమశివుడి నుండి కూడా ఒక అస్త్రాన్ని సంపాదించిన ఘనాపాటి అర్జునుడు. పాశుపత అస్త్రాన్ని కూడా ఆయన సంపాదించుకున్నాడు. తన తండ్రి ఇంద్రుడి నుండి కూడా సంపాదించుకున్నాడు ఒక మంచి ఆయుధాన్ని. అన్ని దేవతామూర్తుల నుండి ఆయుధాలను సంపాదించుకుని అన్ని రెడీగా ఉన్నాడు అర్జునుడు. యుద్ధంలో ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఎదురుగుండా ఉన్నాడు తన సొంత తాత భీష్మాచార్యులు. తనకి ఎన్ని నేర్పించిన సొంత గురువులు ద్రోణాచార్యులు. మనస్సులో ఎక్కడో కలుక్కుమంది, నేను వీళ్ళని చంపాలి. ఇప్పుడు వరకు జరిగిన యుద్ధాలు వేరు, వాళ్ళని తరిమేశాడు, అంతతో ఆపేశాడు. ఇంతకుముందు కూడా కౌరవులతో ఫైటింగ్ జరిగింది, విరాట పర్వంలో జరిగింది ఒకటి, తరిమేశాడు అంతే, ఎవరిని చంపల. ఇక్కడ ఏంటంటే అంతు తేల్చుకోవాలి, ఆ సైడ్ వాళ్ళు కానీ ఈ సైడ్ వాళ్ళు కానీ నెగ్గాలన్నమాట. అది ఇప్పుడు యుద్ధం. ఆ మనసులోకి ఆ భావాలన్నీ వచ్చాయన్నమాట. అయ్యో నేను చంపేయాలి. చిన్నప్పుడు ఏ తొడ మీద అయితే నేను ఆడుకున్నానో ఆయన నేను చంపాలి. ఎవరైతే నన్ను చిన్నప్పటి నుండి ఇలా బాణం వేయాలి అలా వేయాలని నేర్పించారో వాడి మీద నేను బాణం వేయాలి అనగానే మనసులో ఆ వీక్నెస్ వచ్చేసింది. వెంటనే తన బాణాన్ని
గాంధీవాన్ని పక్కన పడేసి, నమ్ముతారో నమ్మరో, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు అర్జునుడు. అంత పెద్ద యోధుడు. మరి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పుంటాడు? ఒక 30 నిమిషాలు జరిగింది అనుకోండి భగవద్గీత. అప్రాక్సిమేట్లీ 30-40 మినిట్స్లో అయిపోయింది భగవద్గీత అనేది. ఆ భగవద్గీత సంభాషణ సంస్కృతంలో జరిగింది. అది ఎంత తీయగా మాట్లాడుకున్నారు అంటే అది ఒక గీతంలా అనిపించడంతో దాన్ని భగవద్గీత అని పేరు అన్నమాట. సో సరే, అదంతా అయింది. ఆ భగవద్గీత పూర్తి కాగానే అర్జునుడు మళ్ళీ కాన్ఫిడెంట్గా నించున్నాడు. గాంధీవాన్ని పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు. ఎవరినైతే చంపకూడదు అన్న భావన ఉండేదో వాళ్ళని తన కర్తవ్య నిర్వహణలో భాగంగా చంపడం జరిగిందన్నమాట. చివరికి విజయాన్ని సాధించాడు. మరి ఈ 30-40 నిమిషాల్లో ఏం జరిగింది? అదే కదా భగవద్గీత అంటే. కృష్ణుడు ఏమన్నా బాణాన్ని ఎట్లా పట్టుకోవాలని చెప్పాడా? అది ఆల్రెడీ తెలుసు అర్జునుడికి. అస్త్రాలు ఎట్లా సంపాదించాలి ఈ దేవతామూర్తుల నుండి అని చెప్పాడా? లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ చేసుకున్నాడు అర్జునుడు. లేకపోతే రక్తాన్ని చూసి స్పృహ తప్పకుండా పడిపోకుండా ఎట్లా ఉండాలని నేర్పించాడు? కాదు. అది ఆయన తెలుసాను నేను. ఆరితేరిన నెంబర్ 1 హీరో అర్జునుడు. సో మరి భగవద్గీతలో చెప్పింది ఏమిటి? ఏం చెప్పాడంటే, అర్జున, నీకు బయట ఉండే శత్రువులను చంపడం తెలుసు, కానీ నీ లోపల ఉండే శత్రువులు ఉంటాయే, వాటిని ఎట్లా చంపాలో, వాటిని ఎట్లా నువ్వు వాడుకోవాలో నీకు తెలియదు అని చెప్పి కృష్ణుడు అప్పుడు ఇచ్చిన ఏమంటారు ఆ సైన్సే ఈ భగవద్గీత అన్నమాట. మళ్ళీ అందరిలోనూ కోపం ఉంది కదా, ఆ కోపం ఎట్లా వస్తుందని చెప్తాడు కృష్ణుడు. ఆ కోపాన్ని ఎట్లా వాడుకోవాలి అని చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. మన అందరిలోనూ అసూయలు అనేవి వస్తుంటాయి అప్పుడిప్పుడు. ఈ ఫోర్సెస్ అన్నిటినీ కూడా మనకి వ్యతిరేకంగా పనిచేసే బదులు మనకి కాస్త హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. కోపంతో సామ్రాజ్యాలే కూలిపోతాయి. మరి అట్లాంటి కోపం మనకు కానీ ఉపయోగపడితే ఎంత ముందుకు వెళ్ళొచ్చు? ఇది మాట భగవద్గీత అనే సైన్స్. నేను అదే అంటున్నాను అనమాట. ఈ సైన్స్ కానీ తెలిసి ఉండుంటే పిల్లల్లో, ఈ పెద్దల్లో, లేకపోతే ఎవరైనా ఆ ఎమోషన్స్ని మనం కాస్త మనకు ఉపయోగపడే విధంగా వాడుకోగలిగితే ఎంత చక్కగా పాజిటివ్గా వేగంగా మనం ముందుకు వెళ్ళొచ్చు మన జీవితంలో. అది అర్థం కాక ఈ లోన ఉండేవన్నీ కూడా మనిషిని హింసించి ఏమంటారు నిర్వీర్యం చేసేస్తున్నాయి. ఉదాహరణకి ఏదో కాస్త యాంగ్జైటీ ఏదో వస్తుంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాక, ఒక ఛాలెంజ్ ఏదో వస్తుంది జీవితంలో అర్థం కాక కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న ఎక్స్ట్రీమ్ స్టెప్ బాటిల్ తీసేసుకుంటాడు. అది కూడా సాధ్యం. లేకపోతే కాస్త తాగి పడుకుంటాడు, నేను మర్చిపోదాం అనేసి. కానీ మళ్ళీ లేవగానే మళ్ళీ ఆ సమస్యలన్నీ మళ్ళీ ముందుకు వస్తాయి. అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విశేషమైన వాక్యం ఏమిటంటే, ఫేస్ ద ఛాలెంజెస్. పారిపోదు నువ్వు యుద్ధరంగంలో, నీకేదో ఛాలెంజ్ వచ్చింది, యూ షుడ్ ఫేస్ ఇట్, డోంట్ రన్ అన్నాడు కృష్ణుడు. నువ్వు యూ హ్యావ్ టు ఫైట్ అన్నాడు, అంతే. యుద్ధం చెయ్యి అన్నాడు. మరి తేడా ఏమిటి? మా మనస్మర యుద్ధచ, నన్ను తలుచుకుంటూ నా మీద ఆధారపడుతూ నువ్వు చెయ్యి అర్జున అని అంటాడు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అంటే కృష్ణుడి మీద ఆధారపడము, కృష్ణుని తలుచుకోవడం అంటే మనం డే టు డే లైఫ్లో కూడా మనం మన కర్తవ్యాలు చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు భగవద్గీత నుండి మనం పాటించాలి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా పడుకోవాలి, పడుకోకూడదు, అట్లాంటివి కూడా ఉన్నాయి భగవద్గీతలో. ఆ నియమాలన్నీ కనుక మనం పాటిస్తూ మన జీవితంలో మన కర్తవ్యాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనం కూడా విజయాన్ని సాధిస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు యువకుల గురించి చెప్పారు. యువత అనగానే బోల్డని డిప్రెషన్స్, ఒత్తిళ్ళలో ఇంకోటో ఉన్నాయి, ఒక చెడు వ్యసనాలు, దుర్వ్యసనాల బారిన పడుతున్నారు అనుకున్నప్పుడు అది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఇస్కాన్ హరే కృష్ణ మూమెంట్ విపరీతంగా ఆకర్షించింది అదే యూత్ని. అందులో కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళని ఇటువైపు ఎలా రప్పించగలిగారు? మిగతా ఎక్కడైనా కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి, ఇంకేదైనా అంటే ఏదో ఒక పండగ రోజు వెళ్తాము, బలవంతంగా ఇంట్లో పేరెంట్స్ చెప్పారు కాబట్టి వెళ్ళేటువంటి యూత్ ఉన్నారు, లేదా
మనం ఎండ్ స్టేజ్ వచ్చినప్పుడు భగవద్గీత చదువుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్ కొన్ని ఏళ్లుగా అలా వచ్చింది. బట్ ఈ యూత్ని ఇటువైపు తీసుకురావడం, అందులోనూ మీరు చెప్పినట్టుగా పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు మొదటిగా వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా ఇటువైపు రావడం, ఆ మ్యాజిక్ మంత్రం ఏంటి? ఈ మహామంత్రమేనా? ఈ మహామంత్రం మరియు భగవద్గీత వర్క్స్. భగవద్గీత చదివితే అందులో ఉండే ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ఫలితాలు వస్తున్నాయన్నమాట. ఇది ఆ కీ మాట. అందుకనే ప్రభుపాదుల వారు తన రాసిన వ్యాఖ్యానాలు రాసిన ఆ బుక్కి పేరేం పెట్టారు అంటే భగవద్గీత యథాతథము అన్నారు. యాజ్ ఇట్ ఈజ్ అన్నారన్నమాట. అంటే కృష్ణుడు చెప్పిన వాక్యాలను మనం యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకుంటే దట్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్, భగవంతుడి నుండి వచ్చిన ఆ విజ్డమ్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ లభిస్తే చాలా పవర్ఫుల్గా వస్తుందన్నమాట. అంటే చాలా పవర్ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాధ్యం అన్నమాట. దాన్ని కానీ మనం డైల్యూట్ చేసేస్తే, అక్కడ ఉండే ఐడియాస్ మన ఐడియాస్ యాడ్ చేసేసి మనం డైల్యూట్ చేసేసాం అనుకోండి, ఆ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. కానీ వేరే ప్రభుపాదుల వారు యథాతథంగా ఇంప్లిమెంట్ చేశారు కనుక ఆ ఇంపాక్ట్ అనేది మన ఫటాఫట్ మనం వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లైఫ్కి ఒక ఫిలాసఫీ ఉండాలి. మన లైఫ్కి కూడా, అంటే మన జీవితానికి ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ జీవిత ఫిలాసఫీయే ఈ భగవద్గీత అన్నమాట. అంటే నేను ఎవరిని, చివరికి నేనేం సాధించాలి, ఎటువంటి గోల్స్ ఉండాలి నాకు, తర్వాత నా కర్తవ్యాలను ఏ రకంగా చేయాలి, సంఘపరంగా నాకు ఉండే బాధ్యతలు, ప్రకృతి పరంగా ఉండే బాధ్యతలు, దేవుడి పరంగా ఉండే బాధ్యతలు, ఇవన్నీ నేర్పిస్తుందన్నమాట. చూసారా, అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఆ భగవద్గీత అనేది మనల్ని మౌల్డ్ చేస్తుందన్నమాట, తీర్చిదిద్దుతుందన్నమాట మనల్ని. అది భగవద్గీతలో ఉండే విశేషం. అందుకనే అంతమంది పాశ్చాత్య దేశస్తులు కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ పరివర్తన చూసి మరీ మారారన్నమాట. వాళ్ళందరూ ఎక్స్పెరిమెంట్ చేసిన వారందరూ కూడా అర్థమైంది చాలా బాగుంది, ఇందులో ఏదో ఉంది అనేసి దే టేకప్, అంటే చాలా సీరియస్గా తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ స్థలం, ఈ దేవాలయం ఫస్ట్ నిర్మించాలి అనుకున్నప్పుడు ఒక రకంగా యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులే కనిపించాయి. అక్కడ చూస్తే స్థానికుల, రాజకీయ నాయకుల, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల, అధికారుల, ఇవన్నిటికి తోడు మీరు కూడా అదే తీవ్ర స్థాయిలో ఒక రకమైనటువంటి సంఘర్షణ, ఎలా అయితే మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇక్కడికి వచ్చారో ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఫస్ట్ టైం ఒక గోల్డెన్ టెంపుల్ అనేది ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఇక్కడే మనకి ఇంతకు ముందు కూడా హైదరాబాద్లోనే హ్యాబిట్స్లో ఒకటి ఉంది, సికింద్రాబాద్లో ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అత్తాపూర్లో కూడా ఈ మధ్యన కడుతున్నారు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉన్నాయి అంటే కాదు, సపరేట్ ఎంటిటీలుగా ఉంటాయి. ఒకదానికి ముంబై కేంద్రం అవుతోంది, ఇంకొక దానికి అమెరికా కేంద్రం అవుతోంది, ఇంకోటి కోల్కతాతో సంబంధం ఉంటుంది. ఇలా ఎందుకు డిఫరెంట్గా మళ్ళీ మీరు ఇక్కడ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ అక్షయ పాత్రని అందరూ ఓన్ చేసుకుంటారా, ఎలా ఉంటుంది? ఈ మీరు ఇంతకుముందు అన్నట్టుగా డీసెంట్రలైజేషన్ అన్నారా, లేకుంటే ఎవరికి వాళ్ళకే ఇచ్చేసారా, వాళ్ళే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా బాధ్యతలు? సో అంటే మా పేరెంట్ టెంపుల్ అది ఇస్కాన్ బెంగళూరు. సో ప్రభుపాదుల వారి ఫిలాసఫీ ఏంటంటే ఒక చిన్న టీం, 4-5 అట్లాగా పేరెంట్ దేవస్థానం నుండి ఇట్లాంటి సిటీకి, హైదరాబాద్ సిటీకి వచ్చామన్నాం. మేము ఇనిషియల్గా వచ్చినప్పుడు మేము 6 కానీ 7 కానీ ఉంటాం అంతే. సో ఫస్ట్ మేము ఒక అద్దెంట్లో ఉంటాం. సో ఇక్కడ దగ్గరలోనే ఒక అద్దెంట్లో ఉన్నాం మేము. 6 నెలల పాటు పేరెంట్ టెంపుల్ అనేది మాకు సపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత మేము వింగ్స్ వస్తాయి, మేము ఎగరాలన్నమాట. చూసారా, ఎంటర్ప్రినర్షిప్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ కాదు, మా గురువుగారు విశ్వగురు గారు ఆయన ఇచ్చారు. ప్రభుపాదుల వారు చెప్పిన కాన్సెప్ట్ ఇది 60s. సో ఆ ఒరిజినల్ టీం అనేది గ్రాడ్యువల్గా ఈ ప్రచారం చేస్తూ కొంతమంది భక్తులు రావడంతో వాళ్ళ సహకారంతో క్రమక్రమంగా ఇక్కడ దేవస్థానాన్ని కట్టడానికి మేము సంకల్పం తీసుకున్నాం అన్నమాట.
అలా తీసుకున్న తర్వాత ప్రతి ప్రాజెక్టుకి ఆటంకాలు వచ్చినట్టుగా మాకు కూడా వచ్చాయి, కాస్త ఎక్కువగా వచ్చాయి. చాలా పవర్ఫుల్ పీపుల్ కూడా చాలా ముందుకు వచ్చా, అంటే మాకు ఎగెనెస్ట్గా వచ్చారన్నమాట. సో మేమేంటంటే సేమ్ భగవద్గీత ప్రభుపాదుల వారు చెప్పిన ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగానే ముందుకు వెళ్ళాం. సో కృష్ణుడు పరీక్షించాడు అనుకున్నారా, లేకపోతే కృష్ణుడు ఏదో భారం వేసేసాము ఆయనే చూసుకుంటాడు అనుకున్నారా? కృష్ణుడి మీద భారం వేసి ప్రభుపాదుల వారు ఇచ్చిన ఒక గైడెన్స్ ఏంటంటే, ఎవరైనా శత్రువు అయినా సరే ఆ మనిషిని, ఆ శత్రువుని మనం ద్వేషించకూడదు. హృదయంలో ద్వేషం లేకుండా ఫైటింగ్ చేయాలి. ఇది మాట ఛాలెంజ్. సో ఇవన్నీ మేము నేర్చుకుంటాం అన్నమాట. ఈ సంస్థలో హరే కృష్ణలోకి రాగానే హౌ వీ కెన్ యూజ్ ఆల్ దీస్ ఎమోషన్స్ ఫర్ మన పని కోసం అనేసి అన్నమాట. అంటే ద్వేషం లేకుండా, మనిషి పైన ద్వేషం లేకుండా, వాడు చేస్తున్న పని మంచిది కాదు, దానికి మనం ఫైటింగ్ చేయాలి, కానీ మనిషి మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఇది మాట ఛాలెంజ్. మేము అదే ప్రిన్సిపల్స్ మేము వాడుకున్నాం. మేము ఎప్పుడు కూడా ఆ మనిషి మీదకి డైవర్ట్ కాలేదు, మా పని మీదే ఫోకస్. ఏమిటి, ఇక్కడ దేవస్థానం నిర్మించాలి అంతే. వాడు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, వాడు జైల్లో పెట్టించండి, ఇది చేయండి, అది చేయండి అనేసి చాలామంది మాకు చెప్పేవారు అన్నమాట. మేము ఒకటే అనుకున్నాం, మాకు ఆయన మీద ఏమీ కోపం లేదు, మా పని అవ్వాలి అంతే. సో వితౌట్ డైవర్టింగ్ అవర్ అటెన్షన్, ఎప్పుడు చూసినా అంటే ఈ నెక్స్ట్ స్టెప్ చేస్తే దేవస్థానం వస్తుందా రాదా అని ఒక ప్రశ్న అడిగేవాళ్ళం అన్నమాట. రాదు, ఇది డైవర్ట్ అయిపోతుందంటే వెంటనే అది చేసేవాళ్ళం కాదు. మరి నెక్స్ట్ స్టెప్ ఏమిటి, వాళ్ళు ఏదో ఆయుధం వేస్తున్నారుగా, దానికి మనం ఏదో ఆన్సర్ ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ అది చూసుకునేవాళ్ళం అన్నమాట. అలాగా స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటూ ఎటువంటి డైవర్షన్లు లేకుండా వైషమ్యాలు పెంచుకుంటే ఏమవుతుందంటే, ఆ పగలు అంటే లోన పగ ఉంటుంది కదా, ఆ పగతో ఏమవుతుందంటే హోల్ లైఫ్ మనం దాని వైపే డిస్టర్బ్డ్, అంత డిస్టర్బ్డ్, మనము మన మైండ్ అదంతా డిస్టర్బ్డ్. ప్లస్ అంతేకాదు, వాడిని ఏదో రకంగా కొట్టాలనేసి ఒక భావన వస్తుందన్నమాట, పగ తీర్చుకోవాలి అనే భావన వస్తుందన్నమాట. వాడు కూడా ఊరుకోడుగా, వాడికి పగ వస్తుంది, వాడు కూడా అంతే. ఇలాగా మొత్తం లైఫ్ అంతా ఇలాగే పోతుందన్నమాట. చాలామంది పాపం ఈ ఎమోషన్స్తో వేస్ట్ చేసేసుకుంటారు లైఫ్ని. కానీ ఎవరైతే ఈ సీక్రెట్ అర్థం చేసుకుంటారో, మనిషి మీద మాత్రం పగొద్దు, వాడు చేసే పని బాగాలేదు కదా, దానికి నువ్వు ఫైటింగ్ చేయి. వీ డోంట్ అంటే వాడి ఇగ్నోరెన్స్ని మనం అటాక్ చేస్తాం తప్పితే మనిషిని మాత్రం గౌరవంగానే చూసుకుంటాం. ఆ ఫైటింగ్లో వచ్చినా సరే మేము గౌరవంగానే చూసుకునేవాళ్ళం, కానీ ఆ ఇగ్నోరెన్స్ మాత్రం మేము ఒప్పుకోం. మీ ప్రపోజల్ మాకు ఇష్టం లేదు, సరే దట్ ఐ విల్ ఫైట్, కానీ మీరు మాత్రం మాకు గౌరవం ఉంది మాకు అట్లా మాట. అంటే ఆ రకంగా మనం మనస్సును కానీ ట్రైనింగ్ అప్ ఇస్తే మనుషులను ఎప్పుడూ గౌరవంగానే చూసుకుంటాం. మన మీదకి వస్తున్న ఇగ్నోరెన్సు ఏదైతే అది అటాక్ ఉందో దాన్ని మనం చక్కగా ఫోకస్ చేసి మనం దాన్ని నలిఫై చేయొచ్చు అన్నమాట. చాలామంది ఇది చిన్న చిన్న సీక్రెట్లు అర్థం కాక ఏం చేస్తారు అంటే, మొత్తం లైఫ్ అంతా కూడా ఆ పగ తీర్చుకోవడానికే వాళ్ళు వెచ్చిస్తారన్నమాట. మాకు ఏం ఉండవు. ఒకడు ఎవడైనా వచ్చినా సరే, మీదకి వచ్చినా సరే, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని హ్యాండిల్ చేసి ఈ లోపల వాడి మీద ఏం పగ పెట్టుకోం. చూసారా, ఆ ఇన్సిడెంట్ అది అయిపోయిందంటే క్లోజ్, మళ్ళీ నెక్స్ట్ మన ఫోకస్ నెక్స్ట్ దాని మీద. అట్లా భక్తులు చాలా ఫోకస్డ్గా ఉంటారు అన్నమాట. ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు, భగవద్గీత ద్వారా ఇవన్నీ అందరూ నేర్చుకోవచ్చు. ఆ ఇన్సిడెంట్కి ఎంత కావాలో అంతే, ఆ తర్వాత మాది ఓవర్, నెక్స్ట్ ఫోకస్ నెక్స్ట్ దాని మీద. దానికి కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తామా, న్యాయస్థానాలకు వెళ్తామా, కావాల్సినటువంటి రక్షణ తీసుకుంటామా, సెక్యూరిటీ కోరుకుంటామా. అంటే మేము సొంతంగా లా అనేది మేము చేతిలో తీసుకోం. అంటే ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో
గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే మనకు హక్కులు ఉంటాయి కదా ఒక ఒక సిటిజన్గా నాకు ఏదైతే హక్కులు ఉన్నాయో లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్కి ఏదైతే హక్కులు ఉంటాయో వాటి ద్వారానే మేము ప్రయత్నం చేస్తాం అన్నమాట. చేసేటప్పుడు ప్రతిరోజు మేము ప్రార్థిస్తాం, కృష్ణుని ప్రార్థిస్తాం. కృష్ణ నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు ఐడియా లేదు, ఇప్పుడు వెళ్ళి కమిషనర్తో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని కూడా మాకు ఐడియా లేదు. ఎందుకంటే మేము అందరం కొరగాళ్ళం, మాకేం పెద్ద పెద్ద ట్రైనింగ్లు అంటూ లేవు. మేము చదివింది సాఫ్ట్వేరు, చేస్తుంది వేరు. సో భగవంతుని ప్రార్థించి, నువ్వు అందరి శరీరంలోనూ ఉన్నావని చెప్పావే భగవద్గీతలో, తర్వాత నీ పనే కదా ఇది, నీ పని చేస్తుంటే నేను బుద్ధియోగం దదామితం అంటాడు కృష్ణుడు, నేను మీకు ఇంటెలిజెన్స్ ఇస్తానంటాడు. ఇంకా నీ చేతిలో ఉంది, ఏ ఇంటెలిజెన్స్ ఇస్తే ఆ ఇంటెలిజెన్స్తో మేము వాడుకుని అక్కడ ఇంటెలిజెంట్గా మాట్లాడగలుగుతాము అని చెప్పి వెళ్ళేవాళ్ళము. చాలా మంచి ఐడియాస్ వచ్చేవి. యాక్చువల్గా నాకు మన ప్రభువులు ఉన్నారు కదా, అవలోచన ప్రభు, మీ ఇద్దరం కూడా చాలాసార్లు వెళ్ళి చాలామందిని కలిసేవాళ్ళం అన్నమాట. ఆ కారులో కూర్చుని మేము ఇద్దరం సంభాషణ చేసుకున్నమాట. ఆయన ఎట్లా అంటే మనం అట్లా అనాలి, అట్లాగా వాదోపవాదాలు చేసుకునేవాళ్ళం అన్నమాట. ఆయన నేనులాగా, నేను ఆయనలాగా మాట్లాడుకుంటూ. అంటే మానవ ప్రయత్నం అనేది గట్టిగా చేయాలి. మానవ ప్రయత్నం చేస్తూ దేవుడి మీద ఆధారపడి ఇంకా అక్కడికి వెళ్ళి మనం చేస్తాం. అయిన తర్వాత అనిపించేది మాట, ఈ మాట కూడా చెప్పుండి ఉంటే బాగుండేది, లేకపోతే అది కూడా ఏదన్నా ఒక ముక్కేసి ఉంటే బాగుండేది అనిపించేది. కానీ సరే అంతవరకే మన ఇంటెలిజెన్స్ పనిచేసిందని చెప్పేసి ఇంకా మళ్ళీ దాని మీద బాధపడుతూ మళ్ళీ మన జీవితాన్ని వృధా చేసుకోవడం అనవసరం. దాన్ని అక్కడితో మర్చిపోయి సరే నెక్స్ట్ టైం కృష్ణుడిని మనం ప్రార్థిద్దామని చెప్పేసి ఇంకొచ్చేసేసి అలాగ ముందుకు వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇక్కడ వెరీ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ ఏర్పాటు చేశారు, ఆ తర్వాత అతిపెద్ద అక్షయ పాత్ర కొన్ని లక్షల మందికి ఫీడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా అతి ఎత్తైనటువంటి హెరిటేజ్ టవర్ని కూడా మీరు కట్టబోతున్నారు. ఇలా మీరు టార్గెట్లు పెట్టుకున్నారా, ఏమన్నా ఉందా? అంటే ఇక్కడ టార్గెట్లు అనేవి ఉన్నాయి, కానీ అది మా టార్గెట్స్ కాదు, కృష్ణుడు పెట్టాడా? ఆచార్యుల వారు కృష్ణుడు ఇచ్చిన టార్గెట్లు మటివి. అంటే ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు ఈ దేవస్థానం నిర్మిస్తున్న సమయంలోనే ఆ టవర్కి చెందిన బీజాలు అనేవి వచ్చాయన్నమాట. అంటే వీవర్ ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఆ ఆలోచన, ఆ ఐడియా అనేది ఉద్భవిస్తుంది అన్నమాట. ఇదంతా భగవంతుడి సంకల్పతం. ప్రభుపాదుల వారు, గురువులు, కృష్ణుడు మాతో పాటు ఎల్లవేళలా ఉన్నారన్న నమ్మకం మాకు. ఆయన వాక్యాల మీద మేము నడుస్తున్నాం కనుక వారు మాతో పాటే ఉన్నారు. సో నెక్స్ట్ స్టెప్స్ ఏమిటనేసి వాళ్ళే చెప్తారు అన్నట్టుగా నమ్మకం అన్నమాట. సో ఈ టెంపుల్ కడుతున్న టైంలో కొన్ని రకాల అబ్స్ట్రక్షన్స్ వచ్చాయి, అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. వాటి నుండి ఉద్భవించింది మాట ఒక ఆలోచన, అక్కడ ఏమన్నా చేస్తే బాగుంటుంది అనేసి. ఫస్ట్ మాకు అక్షయపాత్రను పెట్టడానికి ఇక్కడ స్థలం ఎక్కడ అనేసి మేము ఆలోచించాము. సిటీలో స్థలము అంటే అసాధ్యము. సరే చూద్దామనేసి మేము అలాగ తిరుగుతూ ఉంటుంటే అప్పుడు ఆ నార్సింగి కోకాపేటలో అక్కడ ఒక చక్కటి పవిత్రమైన ఒక గోశాల ఉంది. దాన్ని మేనేజ్ చేసే వాళ్ళందరూ చక్కటి భక్తులు మాట. వాళ్ళని అడిగామాట, ఒక చిన్న ప్రదేశం ఇస్తే మేము ఇట్లాగా ఒక అక్షయపాత్రను కట్టి ఒక వేలాది మందికి మేము భోజనాలు పెట్టగలుగుతామని చెప్తే వారు కూడా చాలా ఆలోచించి సరే మంచి పనే కదా అని చెప్పి మాకు లీజుకి ఒక చిన్న ల్యాండ్ ఇచ్చారన్నమాట. అప్పట్లో అందరూ నాకేం చెప్పారు అంటే, ఏంటండి అంత దూరంగా ఎక్కడో మీరు ఆ కిచెన్ పెట్టడం ఏంటి, ఒక పురుగు కూడా వెళ్ళదు ఆ ప్రదేశానికి అని చెప్తే, సరే నాయన మనకి ఆప్షన్స్ లేవు అంటే ఏమంటారు, అడుక్కునేవాడికి ఆప్షన్స్ ఏముండవు. సో ఏదో వెళ్ళి అడిగాము మేము, వాళ్ళు ఇచ్చారు, ఇంకా తీసుకో అని చెప్పి మన అక్కడే కిచెన్ కట్టామన్నమాట. కడుతున్నప్పుడే ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగి ఏమనుకున్నాం అంటే అక్కడ కూడా ఏమైనా ఒక దేవస్థానం వస్తే బాగుంటుందని చెప్పి అలాగ ఆ రకంగా ఐడియాస్ రావడం జరిగింది. వెళ్ళి ఆ పెద్దలను అడిగామన్నమాట. అప్పటికి వారు చూశారు
వీరు కాస్త చక్కగా బాధ్యతగా చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి వారు కూడా ఇంకొద్ది ల్యాండ్ మాకు మళ్ళీ లీజుకి ఇచ్చారు. ఆ ల్యాండ్లో మేము ఒక చక్కటి దేవస్థానం కట్టాలనేసి ప్రయత్నించామన్నమాట. ఈ లోపల మాకు తెలియకుండానే ఆ కోకాపేట నర్సింగ్ అనేది ఇప్పుడు ఇంకా అసలు అది రిచెస్ట్ ప్లేస్ అయిపోయింది. అది రిచెస్ట్ ప్లేస్ అయిపోయింది అనమాట. సో మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఎక్కడికైతే మేము వెళ్తున్నామో అక్కడికి లక్ష్మీదేవి మా వెనకాలే వస్తుంటుంది. ఆ ప్రాంతం అంతా విస్తరిస్తుంది, ఆ ప్రాంతం అంతా విస్తరిస్తుంది, ఆ ప్రాంతం అంతా చాలా డెవలప్ అయిపోతాం అనమాట. సో అది ఇంట్రెస్టింగ్ అనమాట. సో అలాగా ఆ రకంగా కోకాపేటలో ఆ టవర్ ఇనిషియల్గా అక్కడ నిర్మాషణగా ఉండేది, అంటే అక్కడ ఎవరు ఉండేవారు కాదు. కానీ అప్పట్లోనే మేము ఒక టవర్ అన్న కాన్సెప్ట్ ఒకటి వచ్చిందన్నమాట. దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో ఆ రకంగా ఒక టవర్ మేము చేయాలనేసి మేము అనుకున్నాము. ఇప్పుడు చూస్తే మా చుట్టుపక్కల అన్ని టవర్స్ వచ్చాయి. రెసిడెన్షియల్ టవర్స్ ఇవన్నీ అయ్యాయి, కమర్షియల్ టవర్స్. ఆ టవర్స్లో మేము కనుక చిన్న దేవస్థానం ఏదైనా కట్టుండి ఉంటే అసలు అది కనిపించేదే కాదు. కృష్ణుడు అనుకున్నాడు అనమాట, అందరికీ టవర్స్ ఉంటే మరి కృష్ణుడికి కూడా టవర్ ఉండాలి కదా. కానీ కృష్ణుడు చిన్న టవర్లో ఉండకూడదు, దేవుడు పెద్ద టవర్లో ఉండాలని చెప్పి అక్కడ చాలా అతిపెద్ద ఒక 430 feet, అది 432 feet అన్నమాట. అంత ఆ ఫీట్లో ఉండే విధంగా ఈ దేవస్థానం కట్టబోతున్నాం. అక్కడ శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించి హెరిటేజ్ టవర్ గురించి ఒక చిన్న వాక్యం చెప్తాను. ఒక 4 క్షేత్రాలని మేము అక్కడ నిర్మించబోతున్నాం అన్నమాట. మన తిరుమల తిరుపతి ఇన్స్పిరేషన్తో మా చిన్నప్పటి నుండి కొలిచిన దేవుడు ఆ శ్రీనివాసుని అక్కడ, తిరుమల శ్రీనివాసుడు. అంతేకాకుండా బృందావనం రాధాకృష్ణులు, అయోధ్య సీతారామ లక్ష్మణ హనుమంతుడు, అలాగే మాయాపురం అని ఉంటుంది వెస్ట్ బెంగాల్లో, అక్కడ నుండి గౌర చైతన్య మహాప్రభులు వారు గౌర నితాయలు అంటారు అన్నమాట. వారిని ఇలాగ 4 క్షేత్రాలను అక్కడ మేము ప్రతిష్ఠించబోతున్నాం అన్నమాట. అంతేకాదు ఒక ఫ్యామిలీ వస్తే ఒక 2 గంటల పాటు అక్కడ చక్కగా దర్శనాలు చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఫెసిలిటీస్ ఉంటాయి. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి, పెద్దల్ని కాస్త చూసుకొని వాళ్ళు నేర్చుకోవడానికి, తర్వాత గార్డెన్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉంటాయి, రామాయణం మహాభారతాన్ని చక్కగా చూడొచ్చు వాళ్ళు. అట్లాంటి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక డౌట్, మీరు అంత పెద్ద హెరిటేజ్ టవర్ని కడుతున్నారు, 432 అడుగులు అంటే 100 కోట్లు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడేమో మీరు మానవ సేవ మాధవ సేవ అంటూ 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. అక్షయ పాత్ర ద్వారా హాస్పిటల్స్, స్కూల్స్, ప్రతి చోటికి ఫుడ్ వెళ్తోంది. ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు అన్ని 100 కోట్లని ఒక హెరిటేజ్ టవర్ అంటూ దివ్యక్షేత్రాలు ఇన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? మళ్ళీ అంత డబ్బు మీ దగ్గర ఎక్కడుంది? యూజువల్గానే మనం స్వామినారాయణ అనగానే చాలా రిచెస్ట్ టెంపుల్స్ అనేవి కనిపిస్తాయి. అలా ఇస్కాన్ దగ్గర కూడా 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, వాడికి డబ్బుకి కొదవలేదు అనే మాట, అది చూపించడానికైనా టవర్ అనేది వినిపించింది కదా. మీరు దీన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తున్నారో, ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిందో ఆ కాలంలో అనిపించింది కదా, ఈ మాటలు విన్నారు కదా మీరు కూడా. ఇస్కాన్ దగ్గర అంటే వీళ్ళ దగ్గర చాలా పెద్ద డబ్బులు ఉంటాయనేసి నేను చెప్పాను కదా, మేము ఎట్లా మొదలుపెట్టాము మా జర్నీ ఇక్కడ అనేసి. 6 నెలలు రెంట్ తీసుకుంటూ రెంటెడ్ బిల్డింగ్లను ప్రారంభించామన్నమాట. అంటే ఏ లొకేషన్లో వాళ్ళు ఆ లొకేషన్లోనే ప్రచారం చేస్తూ అలా గుడ్ విల్ సంపాదించి సమాజానికి సేవలు అందించి భక్తులు ముందుకొస్తే ఆ భక్తుల సహకారంతోనే మేము ఆ దేవస్థానాలు కడతామన్నమాట. మరి అంత పెద్దది ఎందుకు అనుకున్నారు అంటే, ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ అంత పెద్దది కనుక. అంత పెద్ద సిటీలో భగవంతుడికి అంత పెద్ద దేవస్థానం ఉండాలి అన్న ఆలోచనతో మేము ప్రారంభించాం. భగవంతుడి అనుగ్రహంతో చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఆ దేవస్థానం కూడా నిర్మాణం కాస్త వేగంగానే నడుస్తుంది, ఘనంగా కూడా జరుగుతుంది. సో మా దగ్గర డబ్బులు లేవు, తర్వాత మాకు ఇండివిజువల్గా కూడా ఏం డబ్బులు ఉండవు. పర్సనల్గా మాకు ఎటువంటి అకౌంట్స్ కానీ డబ్బులు కానీ ఉండవన్నమాట. కానీ కృష్ణుడు, నారాయణుడు అంటే లక్ష్మీదేవి అందరూ మాతో పాటే ఉన్నారు. సో భగవంతుడి అనుగ్రహంతో ఆయన ఇన్స్పైర్ చేస్తున్నాడు భక్తుల్ని. చాలామంది భక్తులు ముందుకొచ్చి
వారు కూడా సహాయం చేస్తున్నారు అనమాట. సో ఆ రకంగా అందరూ ముందుకు వస్తే మేము త్వరగా దాన్ని తయారు చేస్తే, చూడండి ఇక్కడ చిన్న దేవస్థానం నుండి ఎన్ని రకాలుగా సమాజ సేవలు అందించగలిగాం. ఒకవేళ పెద్ద దేవస్థానం చేస్తే దిస్ విల్ బి 10 times. ఇప్పుడు ఏదైతే మాకు లిమిటేషన్స్ ఉన్నాయో, స్పేస్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, అదన్నీ కావచ్చు, అంత పెద్ద దేవస్థానానికి అయితే అవన్నీ కూడా 10 times మల్టిప్లై అవుతాయి అన్నమాట. అవర్ రిసోర్సెస్ విల్ మల్టిప్లై. అప్పుడు మేము ఏం చేస్తామంటే సమాజానికి ఇంకా బాగా సేవలు అందించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైతే 2 లక్షలు 3 లక్షలు అట్లాగా మేము ఆ మీల్స్ అనేవి సప్లై చేస్తున్నామో, అప్పుడు మేబీ 10 లక్షలు 15 లక్షలు మేము సప్లై చేయొచ్చు అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలి అంటే మాలో కూడా ఒక ఆధ్యాత్మికమైన గ్రీడ్ అనేది ఉంది మాట. ఇంకా చెయ్యాలి అని ఆ కోరిక అసలు తీరట్లేదా? ఇంకా 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 అనేది ఉందా? మాకేం రాదు, ఇంతకు మించి ఇంకేదో ఉంది చెయ్యాలి అనే ఒక తపనమాట. ఈ తపన ఎక్కడి నుండి వచ్చిందంటే సాక్షాత్తు మా గురువుల దగ్గర నుండి. ఆయనలో ఆ తపన ఉందన్నమాట. ఆ విశ్వగురువులైన ప్రభుపాదుల వారు ఆ తపనను మాకు అందరికీ ఒక రకంగా చెప్పాలంటే అందించారు. ఈ మా సంప్రదాయంలో ఉండే ఒక విశేషమైన విషయం ఏంటంటే ఇదేమాట, ఆ తపనని మాకు ఆయన అందించారన్నమాట. సో అందుకని ఎవరైతే ఆయన పుస్తకాలు చదువుతారో, ఆయన దగ్గర ఆశ్రయం తీసుకుంటారో, వారిలో అందరిలోనే ఈ తపన వస్తుందన్నమాట. అంటే భగవంతుడికి కృష్ణుడికి ఏదో ఒకటి చేయాలి అనేసి ఆయన ఒక తపన అన్నమాట. సాధారణంగా ఇప్పుడు మనం కూడర్లలో కనిపించినప్పుడు ఇంత చేస్తోంది ఇస్కాన్, అటు విద్యాదానం చేస్తోంది, ఇటువైపు అన్నదానం చేస్తోంది, మిగతా సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ కృష్ణతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఇంత చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడే కూర్చొని మీరు ఇంత బోధనలు ప్రవచనాలు ఇన్ని చేసినప్పటికి కూడా మనకి జంక్షన్స్ ఉంటాయి. అక్కడ ఇస్కాన్ తరఫున వాలంటీర్స్ భగవద్గీతను పట్టుకొని ఆ టైంలో అక్కడ వాళ్ళని చూడడము అనేది ఒక్కసారి అవునా అవసరమా ఇది అనేది అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఇంకేదైనా కమోడిటీస్ తీసుకొని వచ్చారు అనుకుంటే వాళ్ళలాగా భగవద్గీతను కూడా ఆ సమయంలో అక్కడ తీసుకొని రావడం ఎందుకు? అది నాకు చూడగానే ఒక రకంగా అనిపించేది. అంటే మనం అక్కడ ట్రాఫిక్ పడింది, సిగ్నల్ పడింది, మనం కాసేపు ఆగాము, ఎవరో ఇంకేదో ఐటమ్స్ తీసుకొని వస్తారు, భగవద్గీతను కూడా అలా పట్టుకొస్తున్నారే ఎందుకలా అనేది ఒకటి అనిపిస్తుంది కదా. ఏంటి దాని వెనకాల? అంటే సమాజపరంగా వచ్చే ఈ మార్పులను మేము గమనిస్తూ ఉంటాం. ఇప్పుడేంటి సమాజంలో అందరూ కూడా చాలా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా వేగవంతమైంది. పేస్ ఈజ్ మోర్. అందరూ ఉరుకులు పరుగులతో వెళ్తుంటారు అన్నమాట. ఒకవేళ ఇంట్లో కలుద్దాము అంటే వారి ఇంట్లో కూడా ఉండరు, అంత తేలిగ్గా లభించరన్నమాట. సో అందుకనే ముఖ్యంగా ఈ నవంబరు, డిసెంబరు, జనవరి ఈ సమయాలలో అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా కొన్ని హాలిడేస్ ఉంటాయి. సో మేమేం చేస్తామంటే ఈ హాలిడేస్లో ఎంత వీలైతే అంతమందికి ఇట్లాంటి భగవద్గీత ఉంది అని మేము చెప్తామన్నమాట. సో మీరు చూసిన ఫినామినా ఇండియాలో ఒకటే కాదు, మొత్తం ప్రపంచంలో జరుగుతుంది ఇదంతా. అంటే అది ట్రాఫిక్ సిగ్నల్ కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఆఫీసులో కావచ్చు. అంటే వాళ్ళ వేగవంతమైన ఆ లైఫ్లో కూడా వాళ్ళని ఒకసారి ఆపి, మీకు ఇలా భగవంతుడు ఉన్నాడు, భగవద్గీత ఉంది, జీవితంలో కొద్దిగా వీటి మీద కూడా కాస్త ఫోకస్ రావాలి, ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని మీరు వెచ్చించాలి అన్న ఒక పదాన్ని చెప్పగలిగితే వాళ్ళలో మార్పులు రావచ్చేమో. ప్రయత్నం అన్నమాట. ఒక పుస్తకం కనుక వాళ్ళ ఇంటికి చేరితే ఎవరో ఒకళ్ళు చదువుతారు కదా అన్న ఒక భావన. ఆ రకంగా ఈ డివోటీస్లో ఒక తపనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము ఆ పుస్తకం ఇస్తాము, కొంత డబ్బు కూడా తీసుకుంటాము, అది జస్ట్ ఆ ప్రింటింగ్ కాస్ట్లకి రికవరీ కోసం అంతే. అది తీసుకుని ఇంకొక పుస్తకం ప్రింట్ చేసి ఇంకొకరికి ఇవ్వచ్చు. దిస్ ఈజ్ అ చైన్ అన్నమాట. అట్లా నడుస్తూ ఉంటుంది బండి, ఆ సర్కిల్ అలా కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా ఈ పుస్తకాలు అనేవి ఇప్పటికీ మేము చూస్తే ప్రభుపాదులు రాసిన భగవద్గీత అనుబంధిత పుస్తకాలన్నీ చూస్తే 50 కోట్లకు పైగా మొత్తం ప్రపంచంలో మేము ఇచ్చామన్నమాట అంతమందికి. 50 కోట్లకు పైగా అంటే అన్ని ఫ్యామిలీసు అన్ని చేతుల్లో ఉన్నాయన్నమాట ఆ పుస్తకాలు. ఏదో ఒక రోజున చదువుతారు,
జీవితంలో కొద్దిగా ఆటుపోట్లు వచ్చినప్పుడు, లేకపోతే సంతోషం వచ్చినప్పుడు, ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, వృద్ధాప్యమో లేకపోతే డిసీజో వాటెవర్, ఆ పుస్తకం కనిపిస్తే ఓకే ఏదోటి ఓపెన్ చేసి చూద్దామన్న భావన వస్తుంది కదా. అది ఆ రకంగా నన్ను చదివితే అట్లీస్ట్ ఒక 2-3 సెంటెన్సెస్ అన్న లోనకి వెళ్తే వాళ్ళల్లో కాస్త ఆ భక్తి, ఆ భావన, ఆ దేవుడు అన్న చింతన వస్తుందని చెప్పి ఆ స్ఫూర్తి ప్రేరణ కలిగించడానికి మీరు ఈ ఇస్కాన్లోకి ఎంటర్ అయ్యి ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకొని ఇప్పటికి 28 ఏళ్ళు అవుతోంది. 28 ఏళ్లకు ముందు మీరు, ఆ తర్వాత సత్యగౌర చంద్రదాస ప్రభుజీ అయిన తర్వాత మీరు ఏవో ఉంటాయి కదా, నేను అనుకున్నాను ఏదో ఇలా జీవించాలనుకున్నాను, కొన్ని టార్గెట్స్ కొన్ని గోల్స్ పెట్టుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో అనే ఒక మాట, ఒక క్షణం ఎప్పుడైనా ఇలా కాకుండా ఉంటే ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు. అనిపించలేదు? ఎందుకంటే నేను చెప్పాను కదా, మా గురువుగారు ఇచ్చిన ఆ తపన. ఏమిటా తపన? ఏదో ఒకటి చేయాలి కృష్ణుడికి. ఇప్పుడు ఒక టవరు, ఆ తర్వాత ఇంకొక 10 మందికి భోజనాలు, ఇంకొక 10, ఈ పరోపకారార్థం అన్న ఆ భావన, ఆ తపన అది అంత గట్టిగా ఉంటుందంటే ఎవరు కూడా ఫీల్ కారు. రోజంతా కూడా మేము చాలా బిజీ. మార్నింగ్ లేస్తాము, మేము అందరము 3:30, 3:45 కల్లా లేచిపోతాం. తెల్లవారుజామున 9:30 నైట్ కల్లా పడుకుని పోతాం. అంతే. ఆ మధ్యలో ఇంకా మేము కూడా ఉరుకులు పరుగులు ఉంటుందన్నమాట. మొత్తం అంతా కృష్ణ, కృష్ణతత్వం, కృష్ణ అనుకుంటూ ఉంటారు. ప్లస్ కృష్ణుడు సంఘం అంటే ఈ కృష్ణుడు సంస్థ ద్వారా సమాజ సేవ పరివర్తన, వాళ్ళలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్, ఈ ఏమిటంటారు ఈ వ్యసనాలు, ఇవి అవి వాటన్నిటిని తొలగించడానికి కూడా మార్గాలు చూపిస్తున్నాం. సో సమాజ పరివర్తన దేని కేంద్రంగా? ఒక దేవస్థాన కేంద్రంగా. సో దేవస్థాన కేంద్రంగా సమాజ పరివర్తన తీసుకురావడం అనేదే మా యొక్క ఏమిటంటారు తపన. మీరు ఆ కాలంలో ఒకవేళ అమెరికాకే కనుక వెళ్ళి ఉంటే, ప్రమోషన్ స్వీకరించి ఉంటే, ఆ తర్వాత CEO అయి ఉంటే, కోట్లాది రూపాయలు ఇప్పటికీ వచ్చేవి, అతిపెద్ద భవనాలు ఉండేవి, పడవల్లాంటి కార్లు ఉండేవి, లైఫ్ స్టైల్ వుడ్ బి ఎంటైర్లీ డిఫరెంట్, కంప్లీట్గా మారిపోయేది. ఇలా ఎప్పుడో ఒకసారి పండుగ రోజున్నో మీ ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి దర్శనానికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటి లైఫ్ కాదు ఇది. కంప్లీట్గా అందరికీ దూరంగా ఉన్నారు, అలాంటివి ఏవీ లేకుండా ఉన్నారు, ఒంటరిగా మీరు ఇక్కడ ఉండాల్సి వస్తోంది. ఇలాంటివి ఎప్పుడైనా రిగ్రెట్ అనను నేను, అలాంటి ఒక ఆలోచన, అలాంటిది ఎప్పుడైనా ఏ క్షణంలో ఏ కలలో అయినా? అంటే మేము ఇంకా సాధకులు అన్నమాట. సో బిగినింగ్ డేస్లో అట్లాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కానీ అలా ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు వెళ్ళే కొద్దీ అట్లాంటి ఆలోచనలు ఉండవన్నమాట. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి లైఫ్ స్టైల్ చూసినప్పుడల్లా మాకు అనిపిస్తుంది అన్నమాట, వాళ్ళకు కూడా కృష్ణుని ఏ రకంగా చేర్చాలని ఇక్కడికి తీసుకొచ్చేసేటువంటి ఒక మార్గం. ఎందుకంటే అంత CEO అయినా, అంత పెద్దవాళ్ళైనా వాడికి కూడా లోన ప్రపంచం ఉంటుంది, వాడికి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మరి వాడికి కూడా ఏమైనా భగవద్గీత ఇవ్వగలిగితే వాడి జీవితంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి కదా. రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదు, ఇంతకుముందు గవర్నమెంట్ టైంలో ఇలాన్ మస్క్ నెంబర్ 1 బిలియనీరు, ఆయన ఒక ట్విట్టర్ పెట్టాడు. ఆయనే పర్సనల్గా మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ట్విట్టర్ని కొనేసాడు, అది వేరే విషయం. ఆ ట్విట్టర్ని పెట్టి ఏం పెట్టాడంటే, నేను ప్రతిరోజు కూడా డిప్రెషన్ కోసం ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను అని పెట్టాడు మెసేజ్. యాక్చువల్గా డిప్రెషన్ వస్తే అప్పుడప్పుడు కొంతమంది ఇలా అడ్వైస్ చేస్తారన్నమాట, మెసేజ్ పెట్టండి అని మెసేజ్. సో ఆయన కూడా పెట్టేశాడు. సో పెట్టినప్పుడు చూడండి, మనందరం ఎక్కువ గోల్ ఏమిటి, ఏమైనా ఒక బిలియనర్ అయితే బాగుంటుంది అనేసి. మీరు అన్నారే వాళ్ళకి ఇంకెలాంటి కష్టాలు ఉండవు.
ఆ, అంటే ఓన్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు, అవును. ఓన్ నావల్లో ప్రయాణించవచ్చు, డబ్బుంటే అంతా ఉంటుంది అంతా ఉంటుంది, అనుకుంటాం. అంతా ఉంటుంది. కానీ పాపం ఆయనకే డిప్రెషను, ఒక టాబ్లెట్ తీసుకుని పడుకుంటాడు. మేము ఏమనుకుంటామంటే ఆయనకు కూడా ఏమైనా భగవద్గీత వెళ్తే బాగుంటుంది. కదా, అంతే కదా. అంటే ఇక్కడ అర్జునుడు కూడా అంతే, ఏం లేదని కదా ఆయనకి అన్ని స్కిల్స్ ఉన్నాయి. పెద్ద యోధుడు, నెంబర్ 1 హీరో. కానీ ఆ వచ్చిన వీక్నెస్ వేరు, దాన్ని అధిగమించలేకపోయారు. అది అధిగమించలేకపోయాడు. అలాగే ఎలాన్ మస్క్ కూడా ఈజ్ వెరీ నెంబర్ 1 డబ్బుల్లో కానీ ఆ స్కిల్స్లో కానీ తనకు వచ్చి ఏదో ఉంది సమ్ ఛాలెంజ్, దాన్ని అధిగమించలేక ఈ వెంట ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. ప్రభుజీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నటువంటి ప్రవచనాలు లేకుంటే కనిపించేటువంటి ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ అలాంటి వాటిలలో నేను ఒక 2 మిమ్మల్ని అడగదలుచుకున్నాను. వాటిని మీరు ఎలా చెప్తారు కన్విన్సింగ్? శ్రీమద్ భగవద్గీతని ఇంట్లో ఉంచుకోవద్దు అనేది ఒక మాట అయితే, ఇంకోటి ఒంటరిగా కృష్ణ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. బాలకృష్ణుడు అయితే ఓకే, రాధతో ఉంటే ఓకే, తప్ప ఒంటరి కృష్ణుడు మాత్రం, ఆ మురళీకృష్ణుడు అలా మాత్రం ఉండొద్దు అనే మాట నిజమే అంటారా ఈ 2? భగవద్గీత ఈ ఒక అపోహ ఏమిటంటే, భగవద్గీత కనుక ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఇంట్లో యుద్ధాలు వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకి ఘంటసాల గారి ఆయన భగవద్గీత క్యాసెట్ ఒకటి ఉంటుంది. అంటే అదొక ట్రెండ్ అయిపోయింది. ఏమిటంటే ఎవరైనా చనిపోతే ఆ క్యాసెట్ ప్లే చేసేవారు అనమాట. ఎక్కడ వినిపించింది అంటే అక్కడ ఏదో అయింది అని అనుకుంటాం మనం. ఆ రకంగా ఒక ట్రెండ్ వచ్చేసింది అనమాట. ఈ 2 కూడా పెద్ద అపోహలు అన్నమాట, చాలా పెద్ద అపోహలు. భగవద్గీతలో చివరి శ్లోకం చూస్తే, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థ ధనుద్ధర తత్ర విజయ అన్నాడు కృష్ణుడు. అంటే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో ఖచ్చితంగా అక్కడ విజయము ఉంటుంది, భూతి అంటే పవర్ ఉంటుంది, ఆస్తులు అంటే ఐశ్వర్యాలు ఉంటాయి, నీతి కూడా ఉంటుంది అంటాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు మనం కనుక అర్జునులాగా కొద్దిగా డివోషన్ డెవలప్ చేసుకుంటే, మన ఇంట్లో కృష్ణుడు ఉంటే, సో కృష్ణుడు మనం కనుక అర్జునులాగా కాగలిగితే ఇంకా అక్కడ ఖచ్చితంగా విజయాలు ఉంటాయి, ఐశ్వర్యాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. సో భగవద్గీత దాని కంక్లూజన్ ఇదన్నమాట. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, అర్జునుడు ఏ రకంగా అవ్వాలి అని చెప్పే పుస్తకమే ఆ భగవద్గీత. సో మన ఇంట్లో భగవద్గీత ఉందనుకోండి, కృష్ణుడు అర్జునుడు ఉన్నట్టే. వారి అనుగ్రహంతో మనం కూడా ఒక మినీ అర్జునుడు కావచ్చు అన్నమాట. సో అందుకనే భగవద్గీత ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాక్చువల్గా ఈ విజయము, ఐశ్వర్యాలు, నీతి నియమాలు అన్నీ ఆటోమేటిక్గా లభిస్తాయి అన్నమాట. కాకపోతే దీన్ని ఒక పుకారు అనొచ్చు, లేకపోతే ఒక నెగిటివ్ ప్రాపగాండా అనొచ్చు. మనల్ని మన భగవద్గీత నుండి వేరు చేయడానికి చేసిన ప్రయత్నం మాట. దూరం అవుతుందంటారా అలా? కానీ ఇప్పుడు చాలామంది మళ్ళీ వెనక్కి వస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతోంది ఈ భగవద్గీతలో నిజంగా ఏదో ఉంది, దీన్ని మనం నేర్చుకోకపోతే వీఆర్ మిస్సింగ్ అవుట్ అనేసి చాలామందికి అర్థమైందన్నమాట. సో ఇది ఒక చిన్న అపోహ మాత్రమే. అందులో ఇంకా తర్వాత కృష్ణుణ్ణి మురళీకృష్ణుడు అంటే ఒంటరిగా వితౌట్ రాధా వితౌట్ కౌ ఓన్లీ ఒక కృష్ణ విగ్రహాన్ని ఉంచుకోకూడదు. మనమే కొంతమంది ఇళ్లలో బృందావనాలాగా పెట్టుకొని కృష్ణుని అందులో నిర్మించుకొని ప్రతిష్ఠించుకొని ఉంచుకుంటారు. అలా వద్దు అనేటువంటి మాట ఎందుకని? జనరల్గా ఏంటంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడు, ఆయన తన యొక్క శక్తులతో ఉంటాడనమాట. అమ్మవారు అంటే ఆమె ప్రథమ భక్తురాలు అన్నమాట. సో కృష్ణుడు ఎప్పుడూ కూడా ఇలాగా, ముఖ్యంగా కృష్ణుడు చాలామంది ఆయనతో భక్తులందరూ ఉంటారు మా అంటే. ఎప్పుడు చూసినా కృష్ణుడిని చూస్తే ఆయనతో పాటు రాధ ఉంటుంది, గోప బాలకులు ఉంటారు, గోపికలు ఉంటారు, లేదా బలరాముడు ఉంటాడు, ఆ రకంగా ఉంటాడు అన్నమాట శ్రీకృష్ణుడు. కానీ కృష్ణుడు యమునా నది దగ్గర ఉన్నప్పుడు
తను ఫ్లూట్ చేస్తున్నప్పుడు అలా ఒంటరిగానే కనిపిస్తాడు. కాకపోతే పక్కన కొన్ని ఈ పీకాక్స్ ఉంటాయి, చిన్న ప్యారెట్లు ఉంటాయి, అట్లాంటి వాతావరణంలో చుట్టూ ప్రకృతి అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా అన్నమాట. ఆ ఉద్దేశంతో అలాగ ఒంటరిగా కృష్ణుడిని పెట్టుకోవద్దు అని చెప్తారు తప్పితే అలా పెట్టుకుంటే ఏదో విపరీతాలు లేకపోతే భయాలు ఏవో వస్తాయనేసి మనం అనుకోకూడదు అన్నమాట. భగవంతుడు అందరికీ తండ్రి. మనం తండ్రిని తీసుకొస్తే మనకి ఎటువంటి కష్టాలు రావు. ఆ తండ్రి కూడా ఒకవేళ మనం ఏదైనా పొరపాట్లు చేసినా సరే తండ్రి ఏమనుకోడు. ఇప్పుడు మన సొంత తండ్రిని పిలిచామనుకోండి, ఇంటికి పిలిచిన మిస్టేక్స్ ఏ జరిగాయి, మనం ఇచ్చిన వంటకాల్లో బాగాలేదు, మనం ఇచ్చిన కాఫీ టీలు నచ్చలేదు, కానీ తండ్రి అనేవాడు ఎలా ప్రవర్తిస్తాడు అని అది మాట. మనకు కావాల్సింది ఏంటంటే కాస్త భక్తి ఉండాలి, ఆ ప్రేమతో కృష్ణుని కొలవాలి అంతే. భగవంతుడు చూసేది ఆ ప్రేమని, ఆ భక్తిని. సో మీరు ఒకవేళ అట్లాంటి విగ్రహాలు ఉంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఈ హరినామం చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు ఎలాగో మీ విగ్రహ రూపంలో మీ ఇంటికి వచ్చేసాడు, ఆయన ముందే కూర్చుని మీరు కొద్దిగా ఆ నామాన్ని చెప్పండి, మనసులోకి కూడా వచ్చేస్తాడు, అన్ని మనసులోకి కూడా వచ్చేస్తాడు, అన్నీ సెట్ అయిపోతాయి మీకు. ఇప్పుడు మీరు ఇంత చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆ తర్వాత అక్షయ పాత్రకి స్థానిక అధ్యక్షులుగా, ప్రాంతీయ అధ్యక్షులుగా కూడా ఉన్నారు, ఇప్పుడు పెద్ద హెరిటేజ్ టవర్ అనేది పెట్టుకున్నారు. ఇన్ని రన్ చేసిన తర్వాత ఇప్పుడు పెట్టుకునేటువంటి గోల్స్ ఏమున్నాయి? అప్పటి గోల్ అంతా అయిపోయింది, కృష్ణుడు అన్నీ తీసేసుకున్నాడు, ఇప్పుడు ఏమున్నాయి? నేను ఇంకా ఇది చెయ్యాలి, ఇలాంటి ఆలోచన ఉంది అంటే నెక్స్ట్ ఏంటి అంటే? నెక్స్ట్ ఆలోచన ఏమిటంటే మేము కొద్దిగా ఏమంటారు, ఈ ఒక రకమైన ఆ విలేజ్ వాతావరణం అందరికి ఇద్దామని, ఒక బృందావనం లాంటి ఒక బృందావనాన్ని తీసుకొద్దామనేసి ఆలోచన. అది మేము వెతుకుతున్నాం. భగవంతుడు శ్రీకృష్ణుడు ఎక్కడ అనేసి మాకు ఆ డైరెక్షన్ ఇస్తే అది దానికోసం వెతుకుతున్నాం అన్నమాట. మానవ ప్రయత్నం చేయాలి కదా, ఆ మానవ ప్రయత్నం చేస్తున్నాం. చేస్తే ఇప్పుడు ఏమైందంటే అదే ఈ వేగవంతమైన జీవన శైలిలో చాలామందికి దేర్ లుకింగ్ ఫర్ సమ్ సేద తీర్చుకోవడానికి ఒక మంచి డివైన్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. అంటే రిసార్ట్లు అట్లా అంటే చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే వన్స్ ట్వైస్ ఏదో అనిపిస్తుంది, కానీ రిపీటెడ్గా అనేది ఎవరికి నచ్చదు అన్నమాట. రిపీటెడ్గా మనం వెళ్ళగలిగే ఒకే ఒక ప్రదేశం ఏంటంటే దేవస్థానాలు. ఎప్పుడు వెళ్ళినా చక్కగా మనకి కలర్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు భగవంతుడిని. అంతేకాదు అక్కడ కాస్త కూర్చుని అర్థం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, సత్సంగత్యం మనం పొందొచ్చు, కొన్ని సేవలు అందించవచ్చు. ఆ రకంగా దేవస్థానం అంటే ఏంటంటే ఒక చక్కటి మార్పుని తీసుకొస్తుందన్నమాట. సో మేమేమనుకుంటున్నాం అంటే అట్లాంటి ఒక బృందావనం లాంటిది కనుక వాతావరణం కనుక ఇవ్వగలిగితే మేబీ 1.5 hours 2 hours ఆ రేంజ్లో. ఎందుకంటే మనకు డ్రైవింగ్ కూడా చేయడం ఇష్టమే చాలామందికి. వాళ్ళు సిటీ నుండి బయటకు వచ్చారని అనుకుంటుంటారు, కాకుంటే చుట్టూ చూస్తే కాంక్రీట్ జంగిల్ లాగా కనిపిస్తుంది. అలాంటి ఒక బృందావనాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. వాళ్ళు కనుక ఆ రకంగా రాగలిగితే 1 or 2 nights కూడా దే కెన్ స్పెండ్ దేర్ టైమ్ డివైన్ ఎన్వైర్న్మెంట్లో. దే కెన్ స్పెండ్ దేర్ టైమ్, దే కెన్ లెర్న్ సమ్ యోగా సిస్టమ్, మెడిటేషన్స్ అయినా నేర్చుకోవచ్చు. ఇట్లాంటి డే టు డే లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఇట్స్ అన్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ అన్నమాట. వీ వాంట్ టు అంటే అట్లాంటిది ఏమన్నా సాధ్యం అవుతుందా అని చూస్తున్నాం అన్నమాట. సో దట్ విల్ బి మై నెక్స్ట్ టార్గెట్ అన్నమాట. ఎస్, భగవంతుడి అనుగ్రహం ఉంటే మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో దట్ కెన్ బి దట్స్ వాట్ ప్రభుజీ. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా అది చాలా తక్కువే, ఇంకా చాలా చాలా మిగిలే ఉన్నాయి అనిపిస్తుంది. మనం గీతం చదివితే ప్రతిసారి ఎందుకని చదవాలి అనిపిస్తుంది అంటే ఇంకా ఏదో మిగిలింది అనే ఒక ఫీల్ ఉంటుంది. మీతో మాట్లాడుతున్నప్పటికీ నేను చాలా టైం తీసుకున్నాను, అది నాకు తెలుసు, కాకపోతే ఇంకా ఇంకా ఉన్నాయి అనే భావన నాకు కూడా ఉంది. బట్ మీరు చెప్పినట్టుగా ఇంకొక ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి.
వాటన్నిటికీ మళ్ళీ మీరు మాకు ఒకసారి సమయం ఇవ్వండి. ఎస్. సో ప్రభుజీ ఇప్పుడు అక్షయ పాత్ర వారికి భోజనాన్ని అందిస్తోంది, దీంతో పాటుగా విద్యని అందించే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ చేస్తూనే ఈ ఐక్య విద్య కాన్సెప్ట్ ఏంటి అసలు? యాక్చువల్గా మేము ఒక ఫినామినా చూసాము, ముఖ్యంగా విలేజెస్లో ఇది చూసామన్నమాట, గమనించాము. ఏంటంటే అది స్కూల్ అయిన తర్వాత పిల్లలందరూ కూడా తెలుసు కదా, ఆ మొబైల్ అడిక్షన్ అనేది బాగా పెరిగిపోతుంది. వాళ్ళు హోంవర్క్స్ కూడా చేసుకోకుండా ఆ మొబైల్స్లో చూసుకుంటూ కాలం గడిపేస్తుంటారు అన్నమాట పిల్లలందరూ కూడా. ఒకవేళ తల్లిదండ్రులు ఏమన్నా కనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వాళ్ళు అడుగుతుంటారు అన్నమాట పిల్లల్ని, ఏంటి ఏం చూస్తున్నావు, నువ్వు చదువుకోవచ్చు కదా, హోంవర్క్లు చేసుకోవచ్చు కదా అనేసి. పిల్లలు ఏమంటారంటే మేము చదువుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ మాకు అంటారు. అప్పుడు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో అట్లా మేము గమనించామన్నమాట. గమనించి అక్కడ మేమేం చేసామంటే ఒక 2 విలేజెస్లో ఒక చిన్న ట్రయల్గా మేము చేసాం, ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాం. ఏమిటంటే ఒక 1 అవర్ పాటు ఒక టీచర్ నియమించాం. ఆ టీచరు 1 అవర్ పాటు హోంవర్క్లు చేస్తారు అన్నమాట. అక్కడ దగ్గరలో ఉండే పిల్లలందరూ వస్తారు, ఒక 30-40 మంది. వాళ్ళు హోంవర్క్ నేర్చుకుంటారు. తర్వాత ఇంకొక 1 అవరు కొన్ని మన ఈ భగవద్గీత స్టోరీస్ చెప్తారు, వాళ్ళలో కొద్దిగా వాల్యూస్ నేర్పించి తర్వాత ఒక డిన్నర్ కూడా మేము ఏర్పాటు చేసాం. సో పిల్లలందరూ డిన్నర్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట. అట్లాంటి ప్రోగ్రామ్ మేము మొదలుపెట్టాం, ఒక 2 విలేజ్లో చూసామన్నమాట. చూస్తే పిల్లల్లో చాలా చక్కటి మార్పులు వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా హోంవర్క్లు చేసుకుంటున్నారు. వాళ్ళ అటెండెన్స్ స్కూల్లో బాగా పెరిగింది. ఎగ్జామ్స్లో బాగా చేస్తున్నారు. ప్లస్ కొన్ని వాల్యూస్ కూడా మేము ఇస్తున్నాం. పెద్దల్ని గౌరవించడం, టీచర్ని గౌరవించడం, కాస్త ఎగ్జామ్కి టైంకి వెళ్ళడం, టైమ్లీనెస్, శుభ్రత, అట్లాంటి వాల్యూస్ అంటే స్టోరీల ద్వారా కొన్ని స్టోరీలు చెప్పి దాని ద్వారా ఈ వాల్యూస్ ఇస్తుంటాం అన్నమాట. అవన్నీ ఇవ్వడం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమందికి తినడానికి కూడా ఏమైనా కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే మేము డిన్నర్ కూడా ఇస్తున్నాం అన్నమాట. అది చాలా బాగా అది ఏమంటారు కొద్దిగా అది సక్సెస్ అయింది. ప్రస్తుతం వీఆర్ దేర్ ఇన్ 108 విలేజెస్లో ఇది నడుస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2000 కిడ్స్ ఎన్రోల్ అయి ఉన్నారు ఈ ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్స్కి అన్నమాట. అన్ని చోట్ల కూడా మేము ఉమెన్ టీచర్స్ని అపాయింట్ చేసాం. ఓకే. సో ఆ రకంగా అంటే ఆ కుటుంబాలకు అది చాలా పెద్దది ఆ అవకాశం. ఆ విలేజెస్లోనూ కొన్ని చోట్ల అయితే ట్రైబల్ ఏరియాస్లో ఆ టీచర్స్ చాలా ఆనందపడిపోయారు, ఎందుకంటే దే నెవర్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళకి కొద్దిగా హానరోరియం ఇస్తున్నాం, అంటే వాళ్ళు ఏం ఫ్రీగా చేయట్లేదు. ఆ రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. అది జరుగుతోంది. ప్లస్ పిల్లల్లో మంచి చక్కటి ప్రవర్తన మారుతోంది. ప్లస్ వాళ్ళ హోంవర్క్లు, ఎడ్యుకేషన్ నడుస్తోంది. పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నమాట ఇది. ప్లస్ ఒక చక్కటి ఫుడ్ కూడా వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. అది సో ఈ రకంగా ప్రోగ్రాం చేస్తున్నాము. దీనికి ఐక్య విద్య అని పేరు పెట్టాము. అంటే ఈ విద్యతో ఐక్యత వస్తుంది, ఒక యూనిటీ అనేది కనిపిస్తుంది పిల్లల్లో. వాళ్ళలో విభేదాలు ఏముందో అన్నమాట. ఆ రకమైన చక్కటి ప్రోగ్రాం ఇది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. మాకు సపోర్ట్ వచ్చే కొద్దీ ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మేము కూడా ఆలోచిస్తున్నాం అన్నమాట. ఓకే ప్రభుజీ, మళ్ళీ కలుద్దాం. బోల్డ్ అని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.